హల్లెలూయా, హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఈ సాయంత్రం ఆరాధన, తెలుగు ఆరాధనకి వచ్చిన, రెండవ ఆరాధనకి వచ్చిన మీరందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తాను. అందరూ ఉన్న చోటుని నిలబడదమ్మా. ఒక్క నిమిషం దేవునికి కృతజ్ఞత సమర్పించిన సమయం. దేవుని సన్నిధిలో ఒక కీర్తనని చదివి మళ్ళీ ప్రారంభ ప్రార్థన చేద్దాం. అందరూ ఒక్క నిమిషం కన్నులు మూసి దేవుని ఇచ్చిన ఒక మంచి అవకాశం కోసం దేవునికి థ్యాంక్స్ చెప్పిన సమయం, కృతజ్ఞత చెప్పిన సమయం, స్తోత్రం చెప్పిన సమయం. అందరూ కన్నులు మూసి నోరు తిరిగి స్తోత్రం చెప్దామా? దేవుని మీకు స్తోత్రం తండ్రి. అబ్బా మీరు ఇచ్చిన మంచి అవకాశం కోసం స్తోత్రం తండ్రి. అబ్బా మీరు ఇచ్చిన ఆయస్సు కోసం స్తోత్రం తండ్రి. దయగల తండ్రి మీకు స్తోత్రం, స్తోత్రములు తండ్రి, స్తోత్రములు తండ్రి. అబ్బా గొప్ప దేవుడా మీకు స్తోత్రములు, ఆత్మగల దేవా మీకు స్తోత్రములు తండ్రి. అబ్బా అన్ని సృష్టించిన తండ్రి మీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు తండ్రి, స్తోత్రములు, స్తోత్రములు. ప్రభువైన దేవా మీకు స్తోత్రములు. అబ్బా మీకు స్తోత్రం తండ్రి, స్తోత్రములు, స్తోత్రములు. మా హృదయం సిద్ధపరచుకోవాలి. ఈరోజు దేవుని రోజు, ఈ ఆదివారము దేవునికి సమర్పించిన సమయం ఇది, దేవుని ఇచ్చిన సమయం ఇది. ఎంతో మందికి ఈ ఆదివారంలో ఆరాధన చేసేకి సమయం చిక్కలే. ఓ దేవుని మీకు స్తోత్రం తండ్రి, మీకు స్తోత్రములు, స్తోత్రములు. ఈ ఒక సమయంలో రీమాక్క గారు ముందు వచ్చి ఒక కీర్తనలు చదివి మళ్ళీ ప్రారంభ ప్రార్థన చేసేకని వేడుకుంటున్నాను. మనమందరము కీర్తనలు 42వ అధ్యాయము చదువుకుందాము. కీర్తనలు 42వ అధ్యాయము. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవాని కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదను. నీ దేవుడు ఏమాయనో వారు నిత్యము నాతో అనుచుండగా, రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను. జన సమూహముతో పండుగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు, నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనగా, నా ప్రాణము నాలో కరిగిపోవుచున్నది. నా ప్రాణమా, నీవు ఏల కృంగి ఉన్నావు, నాలో నీవేల తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించెదను. నా దేవా, నా ప్రాణము నాలో కృంగి ఉన్నది. కావున యోర్దాను ప్రదేశము నుండి, హెర్మోను పర్వతము నుండి, మిసారా కొండ నుండి నేను నిన్ను జ్ఞాపకము చేసుకొనుచున్నాను. నీ జల ప్రవాహ ద్వారముల ధ్వని విని కరుడును పిలుచుచున్నది. నీ అలలన్నీయు నీ తరంగములన్నీయు నా మీదుగా పారుచున్నవి. అయినను పగటివేళ యెహోవా తన కృప కలుగ నాజ్ఞాపించును. రాత్రివేళ ఆయన గూర్చిన కీర్తనము, నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. కావున నీవేళ నన్ను మరచియున్నావు. శత్రు బాధ చేత నేను క్రాంతుడనై సంచరించవలసి వచ్చేనేమి అని నా ఆశ్రయదుర్గమైన నా దేవునితో నేను మనవి చేయుచున్నాను. నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు దినమెల్లా అడుగుచున్నారు. వారు తమ దూషణల చేత నా ఎముకలు విరుచుచున్నారు. నా ప్రాణమా, నీవేల కృంగి ఉన్నావు, నాలో నీవేల తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు. ఇంకను నేను ఆయనను స్తుతించెదను. ప్రార్థన చేసుకుందాము. పరలోకంలో ఉన్న మా తండ్రి దేవా, ఈ యొక్క సాయంకాల సమయం కోసం మీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవా. ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని దేవా మీరు ఆశీర్వదించండి దేవా. మేము తండ్రి దాహంతో ఈ యొక్క దేవా మీ యొక్క సన్నిధిలోకి వచ్చినాము ప్రభా, మమ్మల్ని తృప్తిపరచమని వేడుకుంటున్నాను దేవా. తండ్రి మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి దేవా. మేము స్తుతించి ఆరాధిస్తున్నప్పుడు దేవా మా స్తుతులు ఆరాధనలు అన్నీ కూడా మీకు అంగీకారంగా అవ్వని దేవా. తండ్రి మా జీవితాలు మారడానికి సహాయం చేయండి అయ్యా. వచ్చిన ప్రతి ఒక్కరి జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చమని యేసుక్రీస్తు మహిమగల నామంన ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా.
ಎಷ್ಟು ಜನ ದೇವರನ್ನು ಆರಾಧಿಸಲು ಸಿದ್ಧರಾಗಿದ್ದೀರಾ? ಎಂತమంది దేవుని ఆరాధించడానికి సిద్ధంగా ఉన్నారు? ఈ సమయంలో కూడా హల్లెలూయా స్తుతి మహిమ పాడాలని కర్తన నామమును మహిమపరచాలి. ఈ సమయంలో హల్లెలూయా స్తుతి మహిమ పాడని పాడి దేవుని మహిమపరచుదాం. మన చేతులన్నీ తట్టి దేవుని ఆరాధించుదామా? హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చేదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చేదము. హల్లెలూయా 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 హల్లెలూయా. సైన్యములకధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. సైన్యములకధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. సంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. సంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆకాశముల నుండి మన్నాను పంపి దేవుని స్తుతించెదము. ఆకాశముల నుండి మన్నాను పంపి దేవుని స్తుతించెదము. బండ నుండి మధుర జలమును పంపి ఆ యెహోవాను స్తుతించెదము. బండ నుండి మధుర జలమును పంపి ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 హల్లెలూయా. సైన్యములకధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. సైన్యములకధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. సంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. సంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆకాశముల నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశముల నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. బండ నుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. బండ నుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా స్తోత్రం.
సృష్టికర్తని స్తోత్ర స్వామి. సమయంలో కూడా బంగారం అడగలేదు, వజ్రాన్ని అడగలేదు, మరణాన్ని కర్త. బంగారం అడగలేదు, వజ్రాలని అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. ఆస్తులను అడగలేదు, అంతస్తులు అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. బంగారం అడగలేదు, వజ్రాలని అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. ఆస్తులను అడగలేదు, అంతస్తులు అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. మనుషులను చేశాడయ్యా, ఈ లోకాన్ని ఇచ్చాడయ్యా. నరుడికి రాలేదని నా కోసం వచ్చాడయ్యా. మనుషులను చేశాడయ్యా, ఈ లోకాన్ని ఇచ్చాడయ్యా. నరుడికి రాలేదని నా కోసం వచ్చాడయ్యా. నా యేసయ్యా, 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 నా యేసయ్యా. పాపాన్ని తొలగించి శాపాన్ని విరిచేయ భూలోకం వచ్చాడయ్యా. మానవుని రక్షించి పరలోకమున చేర్చ సిలువను మోసాడయ్యా. పాపాన్ని తొలగించి శాపాన్ని విరిచేయ భూలోకం వచ్చాడయ్యా. మానవుని రక్షించి పరలోకమున చేర్చ సిలువను మోసాడయ్యా. కన్నీటిని తొలచాడయ్యా, సంతోషం పంచాడయ్యా. నరుడికి రాలేదని నా కోసం వచ్చాడయ్యా. కన్నీటిని తొలచాడయ్యా, సంతోషాన్ని పంచాడయ్యా. నరుడికి రాలేదని నా కోసం వచ్చాడయ్యా. నా యేసయ్యా, 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 నా యేసయ్యా. ಆಮೆನ್. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ದೇವರು ತನ್ನ ಮಗನನ್ನು ಏದಕ್ಕಾಗಿ ನಮ್ಮ ಬಳಿಯಲ್ಲಿ ಕಳಿಸಿದ್ದಾನೆ? దేవుని ఎందుకు తన బిడ్డని మందిని పంపించారు? ಮಾನವನು ರಕ್ಷಿಸಲು. ಆಮೆನ್. మానవుని రక్షించడానికి. ఆమేన్. ದೇವರ ವಾಕ್ಯವು ಈ ರೀತಿಯಾಗಿ ಹೇಳುತ್ತದೆ, ದೇವರು ಲೋಕದ ಮೇಲೆ ಎಷ್ಟೋ ಪ್ರೀತಿಯನ್ನು ಇಟ್ಟು ತನ್ನ ಒಬ್ಬನೇ ಕುಮಾರನೊಂದೇ ಲೋಕಕ್ಕಾಗಿ ಕಳಿಸಿಕೊಟ್ಟಿದ್ದಾನೆ. ಆಮೆನ್. ಹಲ್ಲೆಲೂಯಾ. ದೇವರು ಅರ್ಥ ಎಲ್ಲ చెప్పింది. దేవుని ಅದನ್ನೆಲ್ಲರೂ ಅರ್ಥ ಮಾಡಿಕೊಳ್ಬೇಕು. ಯಾಕಂದರೆ ದೇವರು ನಮ್ಮ ಮೇಲೆ ಎಷ್ಟೋ ಪ್ರೀತಿಯನ್ನು, ಕರುಣೆಯನ್ನು, ಮಮತೆಯನ್ನು ಇಟ್ಟಿದ್ದಾನೆ. ಆಮೆನ್. ಹಲ್ಲೆಲೂಯಾ. ಈ ಸಮಯದಲ್ಲಿ ಕೂಡ ಮತ್ತೊಂದು ಸಲ ಹಾಡನ್ನು ಆಡೋಣ. ಎಲ್ಲರೂ ಎದ್ದು ನಿಂತು ಸಂತೋಷವಾಗಿ ಕರನ್ನು ತಟ್ಟುತ್ತಾ ಜೊತೆಗೆ ಸೇರಿ ಆಡಿ. అందరూ లేచి నిన్ని సంతోషంగా కరణ తట్టి పాడదాము. కరను తట్టుతా. బంగారం అడగాలేదు, వజ్రాన్ని అడగాలేదు, హృదయాన్ని అడగాలయ్యా. ఆస్తులను అడగాలేదు, అంతస్తును అడగాలేదు, హృదయాన్ని అడగాలయ్యా. బంగారం అడగాలేదు, వజ్రాన్ని అడగాలేదు, హృదయాన్ని అడగాలయ్యా. ఆస్తులను అడగాలేదు, అంతస్తులను అడగాలేదు, హృదయాన్ని అడగాలయ్యా. మనుషులను చేశాడయ్యా, ఈ లోకాన్ని ఇచ్చాడయ్యా. నిమిడకి రాలేదని నా కోసం వచ్చాడయ్యా. మనుషులను చేశాడయ్యా, ఈ లోకాన్ని ఇచ్చాడయ్యా. నిమిడకి రాలేదని నా కోసం వచ్చాడయ్యా. నా యేసయ్యా,
తొలగించి శాపాన్ని విరిచేయ భూలోకం వచ్చాడయ్యా. మానవుని రక్షించి పరలోకమున చేర్చ సిలువాని మోసాడయ్యా. కన్నీటిని తుడిచాడయ్యా, సంతోషం పంచాడయ్యా. నా విడకి రాలేనని నా కోసం వచ్చాడయ్యా. మనీని తుడిచాడయ్యా, సంతోషం పంచాడయ్యా. నా విడకి రాలేనని నా కోసం వచ్చాడయ్యా. నా యేసయ్యా, 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 నా యేసయ్యా. రక్షణను అందించి రక్తాన్ని చిందించి మోక్షాన్ని ఇచ్చాడయ్యా. ధనవంతులనుగా మనలను చేయ దారిద్రముంచాడయ్యా. రక్షణను అందించి రక్తాన్ని చిందించి మోక్షాన్ని ఇచ్చాడయ్యా. ధనవంతులనుగా మనలను చేయ దారిద్రముండాడయ్యా. కన్నీటిని తుడిచాడయ్యా, సంతోషం పంచాడయ్యా. నా విడకి రాలేదని నా కోసం వచ్చాడయ్యా. కన్నీటిని తుడిచాడయ్యా, సంతోషం పంచాడయ్యా. నా విడకి రాలేదని నా కోసం వచ్చాడయ్యా. నా ప్రాణం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా, నా సర్వం యేసయ్యా. నా ప్రాణం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా, నా సర్వం యేసయ్యా. బంగారం అడగలేదు, వజ్రాన్ని అడగలేదు, హృదయాన్ని అడగాడయ్యా. ఆస్తులను అడగలేదు, అంతస్తులు అడగలేదు, హృదయాన్ని అడగాడయ్యా. బంగారం అడగలేదు, వజ్రాన్ని అడగలేదు, హృదయాన్ని అడగాడయ్యా. ఆస్తులను అడగలేదు, అంతస్తులు అడగలేదు, హృదయాన్ని అడగాడయ్యా. మనుషులను చేశాడయ్యా, ఈ లోకాన్ని ఇచ్చాడయ్యా. నా విడకి రాలేనని నా కోసం వచ్చాడయ్యా. మనుషులను చేశాడయ్యా, ఈ లోకాన్ని ఇచ్చాడయ్యా. నా విడకి రాలేదని నా కోసం వచ్చాడయ్యా. నా యేసయ్యా, 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 నా యేసయ్యా. నా ప్రాణం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా, నా సర్వం యేసయ్యಾ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಸ್ತೋತ್ರ ಕರ್ತನೇ, ಸ್ತೋತ್ರ ಸ್ವಾಮಿ. ಹಲ್ಲೆಲೂಯಾ. ನಮಗೋಸ್ಕರ ಕರ್ತನೇ, ನಮ್ಮ ಪಾಪಗಳನ್ನು ತೊಳೆಯೋದಕ್ಕೋಸ್ಕರ ಕರ್ತನೇ ನೀವು ಭೂಮಿಯಲ್ಲಿ ಬಂದಿರೆ. ನಿಮಗೆ ಸ್ತೋತ್ರ 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 ಸ್ವಾಮಿ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಸ್ತೋತ್ರ ಕರ್ತನೇ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಸ್ತುತಿಗೆ ಪಾತ್ರನಾಗಿದ್ದ ದೇವರೇ ನಿಮಗೆ ಸ್ತೋತ್ರ 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 ಸ್ವಾಮಿ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಸ್ತೋತ್ರ ಸ್ತೋತ್ರ ಕರ್ತನೇ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಸ್ತೋತ್ರ ಸ್ತೋತ್ರ ಸ್ವಾಮಿ. ಹಲ್ಲೆಲೂಯಾ. 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 ప్రేమించేదన్ అధికముగా ఆరాధితున్ మా శక్తితో
ఆశక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావే ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావే ఇంతవరకు ఆదుకున్నావే నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరిచావే వందనమయ్యా యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరిచావే వందనమయ్యా స్వస్థపరిచావే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే వందనమయ్యా ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే వందనమయ్యా నన్ను చూచావే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 ప్రేమించేదన్ అధికముగా ఆరాధించున్ ఆశక్తితో నిన్ను ప్రేమించేదన్ అధికముగా ఆరాధించున్ ఆశక్తితో నిన్ను పూర్ణ
ಹಲ್ಲೆಲೂಯಾ ಸ್ತೋತ್ರ ಕರ್ತನೆ, ಸ್ತೋತ್ರ ಸ್ವಾಮಿ. ಹಲ್ಲೆಲೂಯಾ ನಮಗಾಗಿ ಕರ್ತನೆ, ನಮ್ಮ ಪಾಪಗಳನ್ನು ರಕ್ಷಿಸಕ್ಕಾಗಿ ನಮ್ಮ ಬಳಿಯಲ್ಲಿ ಬಂದಾತ ನಿಮಗೆ ಸ್ತೋತ್ರ, ಸ್ತೋತ್ರ ಕರ್ತನೆ. ನಮ್ಮ ಜೀವಿತವನ್ನು ಕರ್ತನೆ ನಿಮ್ಮ ಕರದಲ್ಲಿ ಒಪ್ಪಿಸಿಕೊಡುತ್ತಿದ್ದೇವೆ ಸ್ವಾಮಿ. ನೀನೇ ಕರ್ತನೆ ನಮ್ಮನ್ನು ನಡೆಸಿ ಕಾದು ಕರ್ತನೆ ಮುಂದೆ ಕರ್ತನೆ ನಮ್ಮಂತ ಒಂದೊಂದು ದಿನಗಳಲ್ಲಿ ಕರ್ತನೆ ನೀನು ನಡೆಸುವುದಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ, ಸ್ತೋತ್ರ ಸ್ವಾಮಿ. ಹಲ್ಲೆಲೂಯಾ ಸ್ತೋತ್ರ, ಸ್ತೋತ್ರ ಕರ್ತನೆ. ಸ್ತುತಿಗೆ ಪಾತ್ರನಾದ ದೇವನೇ ನಿಮಗೆ ಸ್ತೋತ್ರ ಸ್ವಾಮಿ. ಹಲ್ಲೆಲೂಯಾ, ಹಲ್ಲೆಲೂಯಾ ಸ್ತೋತ್ರ, ಸ್ತೋತ್ರ, ಸ್ತೋತ್ರ ಸ್ವಾಮಿ. ಹಲ್ಲೆಲೂಯಾ, ಹಲ್ಲೆಲೂಯಾ ಕರ್ತನೆ. ನಮ್ಮ ಜೀವಿತದ ಭಾಗ ಕರ್ತನೆ ಒಂದೊಂದು ಭಾಗದಲ್ಲಿ ಕರ್ತನೆ ನಿನ್ನ ನಾಮವನ್ನು ಕರ್ತನೆ ಎತ್ತಿ ಹೊಗಳುವಂತೆ ಕೃಪೆ ನೀಡು ಸ್ವಾಮಿ. ನನ್ನ ಜೀವಿತನ ಕರ್ತನೆ ಪೂರ್ಣವಾಗಿ ನಿನ್ನ ಕರದಲ್ಲಿ ಒಪ್ಪಿಸಿಕೊಡ್ತಿದ್ದೇವೆ ಸ್ವಾಮಿ. ಹಲ್ಲೆಲೂಯಾ ಸ್ತೋತ್ರ, ಸ್ತೋತ್ರ ಸ್ವಾಮಿ. ಹಲ್ಲೆಲೂಯಾ ಸ್ತೋತ್ರ ಕರ್ತನೆ. ಹಲ್ಲೆಲೂಯಾ, ಹಲ್ಲೆಲೂಯಾ ಸ್ತೋತ್ರ, ಸ್ತೋತ್ರ, ಸ್ತೋತ್ರ ಸ್ವಾಮಿ. ಹಲ್ಲೆಲೂಯಾ. నీ చేతులు పడగానే అది ఎంతో విలువని తార చూపితివే. జీవమే నాలో నీ జీవితము నింపుటకు నా జీవితానే దార చూసితివే. విలువేలేని నా జీవితం నీ చేతిలో పడగానే అది ఎంతో విలువని దార చూపితివే. జీవమే లేని నాలో నీ జీవితము నింపుటకు నీ జీవితాన్ని దార చూసితివే. నీది శాశ్వత ప్రేమయా నేను మర్చిపోలేనయా. ఎన్ని యుగాలైనా మారదు. ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును. నా దేవునికి సమస్తము సాధ్యమే. నీది శాశ్వత ప్రేమయా నేను మర్చిపోలేనయా. ఎన్ని యుగాలైనా మారదు. ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును. నా దేవునికి సమస్తము సాధ్యమే. పాపములో పడిన నన్ను, శాపములో మునిగిన నన్ను నీ ప్రేమతో లేపితివే. రోగమే నన్ను చుట్టుకొని ఉన్నగా రోగాలతో ఒంటెగై ఉండగా నా కన్నీటిని తొడిచితివే. పాపములో పడిన నన్ను, శాపములో మునిగిన నన్ను నీ ప్రేమతో లేపితివే. రోగమే నన్ను చుట్టుకొని ఉన్నగా రోగాలతో ఒంటెగై ఉండగా నా కన్నీటిని తుడిచితివే. నీది శాశ్వత ప్రేమయా నేను మర్చిపోలేనయా. ఎన్ని యుగాలైనా మారదు. ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును. నా దేవునికి సమస్తము సాధ్యమే. నీది శాశ్వత ప్రేమయా నేను మర్చిపోలేనయా. ఎన్ని యుగాలైనా మారదు. ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును. నా దేవునికి సమస్తము సాధ్యమే. పగలంతా మేఘ స్తంభమై రాత్రంతా అగ్ని స్తంభమై దినమంతయు రెక్కలతో కప్పితివే. స్నేహితులే నన్ను వదిలేసిన బంధువులే భారమై తలచిన నా కొరకే బలి అయితివే. పగలంతా మేఘ స్తంభమై రాత్రంతా అగ్ని స్తంభమై
దినమంతయు రెక్కలతో కప్పితివే. స్నేహితులు నన్ను వదిలేసిన బంధువులు భారమై తలచిన నా కొరకే బలి అయితివే. నీది శాశ్వత ప్రేమయా, నేను మర్చిపోలేనయా. ఎన్ని యుగాలైనా మారదు. ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును. నా దేవునికి సమస్తము సాధ్యమే. నీది శాశ్వత ప్రేమయా, నేను మర్చిపోలేనయా. ఎన్ని యుగాలైనా మారదు. ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును. నా దేవునికి సమస్తము సాధ్యమే. సాధ్యమే, సాధ్యమే, సాధ్యమే. నా యేసుకు సమస్తము సాధ్యమే. సాధ్యమే, సాధ్యమే. నా ప్రియునికి సమస్తము సాధ్యమే. సాధ్యమే, సాధ్యమే. నా యేసుకు సమస్తము సాధ్యమే. సాధ్యమే, సాధ్యమే. నా ప్రియునికి సమస్తము. ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును. నా దేవునికి సమస్తము సాధ్యమే. ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును. నా దేవునికి సమస్తము సాధ్యమే. విలువేలేని నా జీవితం నీ చేతిలో పడగానే అది ఎంతో విలువని నార చూపితివే. జీవమేలేని నాలోని జీవితము నింపుటకు నీ జీవితాన్ని దార చూసితివే. విలువేలేని నా జీవితం నీ చేతిలో పడగానే అది ఎంతో విలువని నార చూపితివే. జీవమేలేని నాలోని జీవితము నింపుటకు అది జీవితాన్ని దార చూసితివే. ಸ್ತೋತ್ರ ಕರ್ತನೆ, ಹಲ್ಲೆಲೂಯಾ. ನಮ್ಮನ್ನು ಕರ್ತನೆ ಮೇಘ ಸ್ತಂಭವಾಗಿ, ಕರ್ತನೆ ಅಗ್ನಿ ಸ್ತಂಭವಾಗಿ ಕಾದು ನಡೆಸಿ ಬಂದ ದೇವನೇ ನಿಮಗೆ ಸ್ತೋತ್ರ, ಸ್ತೋತ್ರ, ಸ್ತೋತ್ರ ಕರ್ತನೆ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಸ್ತೋತ್ರ ಸ್ವಾಮಿ, ಹಲ್ಲೆಲೂಯಾ. ಸ್ತುತಿಗೆ ಪಾತ್ರನಾದ ದೇವನೇ ನಿಮಗೆ ಸ್ತೋತ್ರ ಕರ್ತನೆ. ಮಹಿಮೆಗೂ ಘನತೆಗೂ ಪಾತ್ರನಾದ ದೇವನೇ ನಿಮಗೆ ಸ್ತೋತ್ರ, ಸ್ತೋತ್ರ ಕರ್ತನೆ. ಸ್ತೋತ್ರ ಸ್ವಾಮಿ. ಈ ಸಮಯದಲ್ಲಿ ಕರ್ತನೆ ನಿಮ್ಮ ಆರಾಧಿಸಲು ಕೃಪೆ ನೀಡಿದಕ್ಕಾಗಿ ನಿಮಗೆ ಸ್ತೋತ್ರ ಕರ್ತನೆ. ಸ್ತೋತ್ರ ಸ್ವಾಮಿ. ಎಲ್ಲ ಸ್ತುತಿಯು ಗಾನ ಮನ ಮಹಿಮೆ ಕರ್ತನೆ ನೀನು ಒಬ್ಬನಿಗೆ ಸಲ್ಲಿಸುತ್ತಿದ್ದೇವೆ ಕರ್ತನೆ. ಯೇಸು ನಾಮದಲ್ಲಿ ಬೇಡಿಕೊಳ್ಳುತ್ತೇನೆ ಜೀವವುಳ್ಳ ನನ್ನ ತಂದೆಯೇ, ಆಮೆನ್, ಆಮೆನ್, ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఉన్న చోటుని కన్నులు మూసి ఒక్క ప్రార్థనాంశం కోసం ప్రార్థన చేస్తాము. మేమందరూ గుడి చేయి చూపి దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే ఈరోజు మేము మాకు జీవం ఇచ్చి, మాకు బలం ఇచ్చి, మాకు ఆయుస్సు ఇచ్చి, మేము జీవగల తండ్రి, ప్రేమగల తండ్రి, మా రక్షకుడా దేవుని ఆరాధన చేసి మాకందరికీ అవకాశం ఇచ్చినారు. మళ్ళీ వైనాడులో చూస్తే నిద్ర చేసినప్పుడే ఎంతో మంది ప్రాణం నష్టమైంది, ఆత్మ నష్టమైంది. అట్ ది ఎండ్ రీజన్ ఏదైనా కూడా ఫైనల్గా చూస్తే ప్రాణం నష్టమైంది. ప్రార్థన చేస్తామా?
దేవుని అద్భుతం చేయాలి, కృప చేయాలి, దయ చూపించాలి. మేము కూడా ఇక్కడ ఉన్నాము, మా ఉన్న చోటున చుట్టుముట్టలో ఉన్న ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరికీ యేసుక్రీస్తు ప్రేమం తెలియదు, రక్షకుడా ప్రేమం ఏదని కూడా ఏదో తెలియదు. దేవుడు ఈ భూమి పైన ఉన్న అందరి కోసం వచ్చినది. మేమందరూ ప్రార్థన చేస్తామా? ఇక్కడ ఆరాధన జరుగుతుంది. ఈ సంఘం చుట్టుముట్లో ఉన్న ఎంతో కుటుంబాలు, ఎంతో జనము, ఎంతో స్టూడెంట్స్, ఎంతో పీజీ, హాస్టల్, కాలేజెస్ అని ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరి కోసం మేమందరూ గుడి చేయి చూపి వైనాడులో జరిగిన ఓ కార్యంలో దేవుని దయ చూపించాలి. ఓ ఉన్న అందరికి ఒక సేఫ్గా వాళ్ళు ఉన్నారనుకొని ఒక్కొక్కరి కోసం ప్రార్థన చేస్తాము. అదే సమయంగా మా ఇల్లు ఉన్న చుట్టుముట్టలో ఉన్న వాళ్ళ కోసం, ఈ ఆరాధన జరిగిన ఈ స్థలం చుట్టుముట్టలో ఉన్న వాళ్ళ కోసం, కుటుంబాల కోసం, వాళ్ళ ఆత్మ రక్షణకి రావాలి అనుకొని అందరూ ప్రార్థన చేద్దామా. దేవుని దగ్గర మేము ప్రార్థన చేస్తాము. దేవుని అబ్బా మీరు రక్షించండి తండ్రి. అబ్బా జనానికి మీ ప్రేమం తెలియదు తండ్రి. అబ్బా ఇన్నోసెంట్ పీపుల్, అబ్బా మీరు అద్భుతం చేయండి. ఒక్కొక్క ఆత్మ మీరు రక్షించండి తండ్రి. వైనాడులో జరిగిన ఈ ఒక కార్యం కోసం, మా ఇంట్లో పక్క ఉన్న చుట్టుముట్టలో ఉన్న ఒక్కొక్క జనం కోసం, బెంగళూరులో ఉన్న వాళ్ళ కోసం, మా దేశంలో ఉన్న ఒక్కొక్కరి కోసం ఆత్మ రక్షణకి రావాలి కోసం మా మధ్య ఉన్న సతీష్ బ్రదర్ ముందు వచ్చి ప్రార్థన చేస్తుంటాం. అందరూ కలిసి అందరూ ప్రార్థన చేస్తాము. దేవుని ఒక అద్భుతం చేయాలి, నడిపించాలి, ఆత్మను రక్షించాలి అనుకొని మా అందరూ ప్రార్థన చేద్దాము. స్తుతులు 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 స్తుతులు. అదే పాటనే అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, అయ్యా ఎంత ప్రేమమూర్తివి ప్రభువా, నాయనా ఎంత రక్షణకర్తవు నా తండ్రి ప్రభువా, మీ కొందనాలు ప్రభువా. ఇదిగో నాయనా లోకం వైపు తోటి చూచుంటే నా ప్రభువా అనేకమైన నా తండ్రి ప్రభువా ఘోరమైన ప్రభువా కార్యములు జరుగుచున్నవి తండ్రి. ఇదిగో నాయనా మీ కొందనాలు, స్తుతులు స్తుతులు స్తోత్రములు నా తండ్రి ప్రభువా. ఇదిగో తండ్రి గడిచిన 7 మాసములు నా తండ్రి ప్రభువా మీరు మమ్మల్ని ఎంతో ప్రభువా ప్రేమతో కాచి కాపాడి నడిపించినారు దేవా. మీకు వందనాలయ్యా, మీకు స్తుతులు ప్రభువా, మీకు స్తోత్రాలు తండ్రి. నాయనా ఇదిగో ప్రభువా నూతన మాసంలో మేము ప్రవేశించి ఉన్నాం. మొదటి ఆదివారం ప్రభువా నీ సన్నిధికి వచ్చి ఉన్నాం తండ్రి. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఇదిగో నాయనా ఇప్పటి వరకు నా తండ్రి ప్రభువా ఏ యొక్క ఇబ్బంది, ఏ యొక్క నాయనా ఇదిగో ప్రభువా మాకు నాయన కష్టాలు లేకుండా ప్రభువా మమ్మల్ని నడిపించి తీసుకొచ్చారు ప్రభువా. మీ కొందనాలు తెలియచేసుకుంటున్నాను తండ్రి. ఇదిగో నా తండ్రి ప్రభువా అనేకమైన నాయన భయంకరమైన పరిస్థితుల్లో మేము నడుస్తున్నాం ప్రభువా. భయంకర దినములలో నా తండ్రి ప్రభువా మేము ప్రయాణిస్తున్నాం తండ్రి. జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఇదిగో నాయన కేరళలో జరిగిన పరిస్థితిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ కొందనాలు ప్రభువా కాచి కాపాడండి తండ్రి. ప్రతి ఒక్కరిని సేవ్ చేయండి ప్రభువా. మీ కొందనాలు మీరు తోడయుండి నడిపించండి రాజా ప్రతి కార్యములలోనూ నా తండ్రి ప్రభువా. ఇదిగో నా తండ్రి ప్రభువా మీరు ప్రభువా నాయన ఇదిగో నీ ప్రజలైన ఇజ్రాయేలు నా తండ్రి ప్రభువా అలనాడు నా నాయన కాపాడినావే. ఇదిగో నా తండ్రి ప్రభువా నేటి దినమును కూడా నా నాయన అనేక దేశములు ప్రభువా ఆ దేశం పైన నాయన ఇదిగో ప్రభువా శత్రువుగతంగా ప్రభువా నాయన యుద్ధముకు పొనికొనుచుండగా నా తండ్రి ప్రభువా ఆ దేశము తట్టు మీరుండి ప్రభా విజయంను సమకూర్చండి ప్రభా. మీ కొందనాలు తెలియచేసుకుంటున్నాం నా నాయన. ఇదిగో నా తండ్రి ప్రభా నాన్న నీ సంఘమును మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. అనేకులు నా తండ్రి ప్రభా చుట్టుపక్కల ఉన్న అనేక కుటుంబాలు ఉన్నా నా తండ్రి నా నాయన ఏ కొద్ది మందే ప్రభా నీ సన్నిధికి వచ్చుచున్నాం ప్రభా. నా నాయన ఇదిగో ప్రభా బలపరచండి, ప్రేరేపించండి. అనేకులు మీ ఒట్టు తిట్టి మీ తట్టు తిరిగి నా నాయన మీ సన్నిధికి వచ్చే భాగ్యాన్ని దయచేయండి ప్రభా. అనేక హృదయాలు మారాలి ప్రభా. నా నాయన సర్వశక్తిమంతుడు నీతిమంతుడు మీరని తెలుసుకునే భాగ్యాన్ని దయచేయండి ప్రభా. ఇదిగో ప్రభా వచ్చే ప్రతి బిడ్డను ప్రభా మీరు బలపరచండి. తమ తోట నా తండ్రి ప్రభా నాన్న ఇంక అనేకులు నా తండ్రి ప్రభా మిమ్మల్ని ఎరిగిన వారిని ప్రభా మీ సన్నిధికి తీసుకొచ్చే భాగ్యాన్ని దయచేయండి ప్రభా. నా నాయన మేము కాదు కానీ ప్రభా ఇంక అనేకులు ప్రభా మారాలి నా నాయన. మా ఒక్క దేవుడివే కాదు కానీ ప్రభా మీరు అందరికీ దేవుడు కదా తండ్రి. నా నాయన అందరినీ ప్రభా మీ వైపు తిప్పుకునండి ప్రభా.
ఇదిగో మీ కొందనాలు తెలియజేసుకుంటున్నాం నాయన. ఇప్పటి వరకు ప్రత్యేగానాలతో నా తండ్రి ప్రభా మీరు స్తుతించి ప్రభా గణపరపరచబడ్డారు ప్రభా. ఇదిగో జరగనున్న నా తండ్రి ప్రభా ఇంకా మిగతా కార్యంలో నా తండ్రి మీరు తోడు నేడు నడిపించండి. మీ దాసుల నోట గొప్ప వాక్యమును మాకు ఇచ్చి నా తండ్రి ప్రభా మేము ఇంకా బలపడి నా తండ్రి ప్రభా నీ సన్నిధిలో బలముగా ఎదిగే భాగ్యం దయచేయమని పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన, కృప కలిగిన యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మీరు పర్సనల్ ప్రేయర్లో ప్రార్థన చేసుకోండి. తెలుగు ఆరాధన కోసం, తెలుగు ఆరాధనకి అని ఆత్మ రావాలి అనుకొని, కొత్త ఫ్యామిలీస్ రావాలి అనుకొని ప్రార్థన చేయండి. మా దేవునికి ఒక పేరుంది, ఏమంటే ప్రార్థన విన్న దేవుడు కదా. ప్రార్థన విన్న దేవుడు మా దేవుడు. ఓకే, ఇప్పుడు కాணிకల సమయము. ఓకే, ఇప్పుడు కాணிకల సమయము. మా మధ్యలో ఉన్న స్టాలిన్ ముందు వచ్చి ఒక విశేష రాగం పాడినప్పుడు మేమందరూ దేవుని కోసం కాணிకలు సమర్పుకున్నాం. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. యేసయ్యా 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 మరిచిపోనది నీ ప్రేమ, నన్ను మార్చుకున్నది నీ ప్రేమ, కన్ను రెప్పలాంటిది నీ ప్రేమ, జీవకాలం ముందును నీ ప్రేమ. యేసయ్యా 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 నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. సిలువకెక్కెను నీ ప్రేమ, నాకు విలువనిచ్చెను నీ ప్రేమ, నాకై మరణిచ్చెను నీ ప్రేమ, నాకై తిరిగి లేచెను నీ ప్రేమ. యేసయ్యా 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 యేసయ్యా. మేన్ చప్పట్లు కొట్టి ఒక ప్రోత్సాహం చూద్దాం. ఓకే ఓకే, ఈరోజు ఈ వీక్లో బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ ఎవరో సెలబ్రేట్ చేస్తున్నారా? ఎవరు లేదు. ఓకే, ఈరోజు స్పెషల్గా సతీష్ బ్రదర్ వాళ్ళ ఫ్యామిలీ ఉపవాసం రోజులో వాళ్ళు స్పెషలైజ్ చేసుకుని ఈరోజు వాళ్ళు పెట్టుకొని ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీ ఫుల్ ముందుకు వస్తే వాళ్ళ కోసం ప్రార్థన చేసేకి మంచిగా ఉంటుంది. వాళ్ళ ఫ్రంట్లో రావచ్చు. మా మధ్యలో ఉన్న రాజ్ కుమార్ బ్రదర్ గారు ముందు వచ్చి వాళ్ళ కోసం ప్రార్థన చేసేకని వేడుకుంటున్నాను. Heavenly Father God, we thank you for this opportunity that you have given, God. Bless this day, Father God, even as your children, God, have come together to worship in your name, Father God, as a family, God. Your word says, where 2 or 3 people gather in my name, my presence shall be there, Father God. Your blessings is required, Father God, for each and every person who is presented here, Father God. Bless each and every person, God, their family members with health and prosperity, Father God. We pray for the offerings that have each and every member has given, Father God. You have said in your word, Father God, bring down your tithes and your money to my house and I will bless them abundantly, Father God. I pray, Father God, even as each and every hand that has stretched out to give the best that they can give to you, Father God. I pray, Father God,
that you would bless those hands, you bless them financially, Father God, you bless their houses, Father God, in fulfillment, so that they can give more and more to your house, Father God, so that this house can be blessed and more people would be added up to this church, Father God, and this church would grow, Father God, as a big church for your name's glory, Father God. Even as this church is conducting this 40 days of fasting prayer, Father God, each and every day, Father God, we are praying, they are praying, and everyone is praying, Father God, for the salvation for overall the world, Father God. I pray our prayers would be heard, Father God, and your answers would come, Father God, at the end of the day, and we would see the results, Father God, in great and mighty and awesome way, Father God, because you are a great God, and we expect more, Father God. We also pray, Father God, for Brother Satish and his family, Father God, even as today, Father God, they have been fasting from the morning, God, and they are having a prayer meeting in their house, Father God. We pray to bless that family, Father God. Bless Brother Satish, his wife, his children, Father God. Every need of their family, God, you know, Father God. Every prayer prayed in secret, Father God, you will bless it in open, Father God. And the world will see, Father God, the way that you have blessed them, Father God. Bless their children, their education, their future, Father God. Plan their future, Father God. Let their children grow financially. Let their children grow in education. Let their children grow in spiritual life, Father God, and be an example to proclaim your name to the world, Father God. Bless Brother Satish and his family, Father God. Bless them in their workplace, in their social life, in their personal lives. Bless them in every aspect, Father God. Let there be no inadequacy in that house, Father God. Let there be adequacy, let there be let there be prosperity, and let there be completeness in their family, Father God. Bless them beyond what they are expecting, Father God. Also commit any people who are celebrating their birthdays this week, Father God. Bless them, Father God. Bless them and let them have more and more birthdays celebrating with good health, sound mind, prosperity and health, Father God. We thank you for this time that you have given, Father God. We commit everything into your hands. Commit the message that is coming up from the words, from the mouth of the pastor, Father God. Let it be a blessing to each and every one of us, Father God. We give you glory, we give you honor. We give you praise and majesty, Father God. In Jesus' most precious and matchless name we pray and thank thee. Amen. కర్త నిమ్మನ್ನು ఆశీర్వాద ಮಾಡಲಿ, ನಿಮ್ಮ ಕುಟುಂಬವನ್ನು ಆಶೀರ್ವಾದ ಮಾಡಲಿ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, మీ కుటుంబాన్ని దీవించునుగాక. ಈ ಒಂದು ಆಗಸ್ಟ್ ತಿಂಗಳಿನ ಮೊದಲನೇ ಈ ಒಂದು ವಾರದ ಆರಾಧನೆಗೆ ಬಂದಿರುವ ನಿಮ್ಮೆಲ್ಲರನ್ನ ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ಸ್ವಾಗತಿಸ್ತಾ ಇದ್ದೇನೆ. ಆಗಸ್ಟ್ నెలలో మొదటి ఆరాధన, మొదటి వారం ఆరాధనకు వచ్చిన మీ అందరికీ యేసు ప్రభువు ఆమేన్. గాడ్ ఇస్ గుడ్ ఆల్ ద టైమ్. దేవుడు మంచివాడు అన్ని సమయముల్లో. హల్లెలూయా. హల్లెలూయా. పక్కದಲ್ಲಿ ನೋಡಿಲಿ, గాడ్ ఇస్ గుడ్ ఆల్ ద టైమ్. మీ పక్కలో ఉండేకి చెప్పండి, దేవుడు అన్ని సమయంలో మంచివాడు. పక్కದಲ್ಲಿ ಯಾರು ఇల్వా? మీ పక్కలో ఎవరు లేరా? ఏలి కై కొట్టేలి, చేతులిచ్చి చెప్పండి, గాడ్ ఇస్ గుడ్, దేవుడు మంచివాడు ఆల్ ద టైమ్, అన్ని సమయములో. ఆమేన్. ಕರ್ತನು ನಮ್ಮನ್ನ ಕಳೆದ 7 ತಿಂಗಳುಗಳು ನಮ್ಮನ್ನು ಕಾಯ್ದಿದ್ದಾನೆ. ప్రభు మమ్మల్ని 7 నెలలు మమ్మల్ని కాపాడి నడిపించి ఉన్నాడు. 8ನೇ ತಿಂಗಳಲ್ಲಿ ನಾವು ಬಂದಿದ್ದೇವೆ. ఈ 8వ నెలకి మేము వచ్చి ఉన్నాము. ప్రతి ತಿಂಗಳಿಗೆ ದೇವರು ನಮಗೆ ವಾಗ್ದಾನವನ್ನು ಆತನ ವಾಕ್ಯದಿಂದ ಕೊಡುತ್ತಾರೆ. ఆ ప్రతి నెల వాగ్దానాన్ని ఆయన వాక్యముతో మాకు ఇస్తుంటాడు. ಆದ್ದರಿಂದ ఈ ಒಂದು ತಿಂಗಳಿಗೆ ದೇವರು ಕೊಟ್ಟಿರುವಂತಹ ವಾಗ್ದಾನ, అయితే ఈ నెలకి దేవుడు ఇచ్చిన ఒక వాగ్దానము కీర్తనలు 90:1 ಮತ್ತು 2. కీర్తన గ్రంథము 90:1-2. ಎದ್ದು ನಿಂತು ನಾವು ಈ ವಾಕ್ಯವನ್ನು లేచి నిలబడి దీన్ని చదువుకుందాం. ನಾವೆಲ್ಲರೂ ಎದ್ದು ನಿಂತು అందరూ లేచి నిలబడి 90:1-2 ಸೇರಿ ಓದಿಕೊಳ್ಳೋಣ. కీర్తనలు 1-2. ఓకే ఓకే, రెడీ 1 2 రెడీ 1 2 ತೆಗೆದುಕೊಂಡ್ರೆ ಎಲ್ಲರೂ? అందరూ తెరుచుకున్నారా? ஒரு மாதிரி பேஸ் மேபி ಇದು ಮಾರಿ ಡಿಸ್ಟರ್ಬ್ ಆಗ. ಓಕೆ, ಕೀರ್ತನೆ 90:1-2. ಓಕೆ, ಸರಿ, ಓದೋಣ. 91 తర్వాత 2. ರೆಡಿ 1 2 3 ಸ್ಟಾರ್ಟ್. ಕರ್ತನೇ, ತಲಾಂತರಗಳಿಗಿಂತಲೂ ನಮ್ಮ ವಾಸಸ್ಥಾನವು ನೀನೇ. ಪರ್ವತమును, ಬೆಟ್ಟಗಳು, ಭೂಮಿಯು, ಲೋಕము నీవు ಭೂಮಿಯು ಅದರ ದೇಶಗಳು ನೀವೇ దేవుడవు. ಮುಂಜಾನೆಯಿಂದ ಮುಳುಗಿದೆ, ನೀನೇ ದೇವರು. ಆಮೆನ್ ಆಮೆನ್. ದಯವಿಟ್ಟು ಕುಳಿತುಕೊಳ್ಳೋಣ. ಈ ಒಂದು ಕೀರ್ತನೆ 90ನೇ ಕೀರ್ತನೆ, ಇದು ಮೋಸೆಯ ಪ್ರಾರ್ಥನೆ. ఈ 91 కీర్తన వచ్చి మోషే చేసిన ఒక ప్రార్థన. ಡ್ಯೂಟಾನಮಿ ಧರ್ಮೋಪದೇಶ ಗಂಟ 32ನೇ ಅಧ್ಯಾಯದ ಒಂದು ಆಧಾರದಲ್ಲಿ ಈ ಒಂದು ಕೀರ್ತನೆಯನ್ನು ನಾವು ನೋಡಬಹುದು. దినవృత్తాంత కాలము ఆ ఒక అధ్యాయములో మేము 32వ అధ్యాయములో మేము దీన్ని చూడవచ్చు. ಅದರ ಒಂದು ಅಧಿಷ್ಠಾನದಲ್ಲಿ ಮೋಸೆ ಈ ಸ್ಥಳದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ అయితే దాని గురించి అక్కడ చేసిన ఆ ఒక్క కార్యముని గురించి ఇక్కడ ప్రార్థన చేసి ఉన్నాడు. ಮಾಡುವ ಸಮಯದಲ್ಲಿ, ఈ ప్రార్థన చేసే సమయములో ಆತನು ಹಾದು ಬಂದಂತ ಸನ್ನಿವೇಶಗಳಲ್ಲಿ, ఆయన నడిచి వచ్చిన ఆ ఒక సమయములో ಆತನು
ಅರಣ್ಯದಲ್ಲಿ ದೇವರು ನಡೆಸಿದ ವಿಧಾನಗಳನ್ನು ನೋಡಿದಾಗ, అరణ్యములో ఆయన దేవుడు నడిపించిన ఒక విధానాన్ని ದೇವರ చూసేదైతే, ಅದ್ಭುತಗಳನ್ನು ಆತನು ರುಚಿ ನೋಡಿದಾಗ, అయితే దేవుని అద్భుతాన్ని రుచి చూసినగలిగిన ఆయన, ಆತನು ಕಾನಾನ್ಗೆ ಇಸ್ರಾಯೇಲ್ ಜನರು ಕಾಲಿಡುವುದಕ್ಕೆ ಮುಂಚಿತವಾಗಿ, అయితే ఇశ్రాయేలు కానాన్ దేశంలో కాలు పెట్టక మునుపు ಆತನು ಹಿಂದಿರುಗಿ ನೋಡುತ್ತಾ ಇದ್ದಾನೆ. ఆయన వెనక్కి తిరిగి ಆಗ చూస్తున్నాడు. ಆತನಿಗೆ ಒಂದು ಕಾರ್ಯ ನೆನಪು ಬರ್ತಾ ಇದೆ. అప్పుడు ఆయనకి ఒక కార్యము జ్ఞాపకం వస్తుంది. ಏನಂದ್ರೆ, ఏంటంటే ದೇವರು ಯುಗಗಳಿಂದ ಜೊತೆಗಿರುವ ಕರ್ತನು, దేవుడు యుగయుగములుండి తోడై ఉండే దేవుడు, ದ ಎವರ್ಲಾಸ್ಟಿಂಗ್ ಗಾಡ್. ఆయన యుగయుగములకు దేవుడే, ನಿರಂತರನಾಗಿರುವಂತ ದೇವರು, నిత్య నిరంతరముగా ఉండే దేవుడు. ನಿತ್ಯ ನಿರಂತರನಾದ ದೇವರು ಅನ್ನುವುದಕ್ಕೆ ಇಬ್ರಿನಲ್ಲಿ నిత్య నిరంతరమైన దేవుడు అనే దానికి ఇబ్రూలో ಎಲ್ ಒಲಾಮ್. హేల్ ఒలాం ಇಲ್ಲಿ ನೋಡೋಣ ಏನದು. చెప్పండి ఏమిటది? ಎಲ್ హేల్ ಎಲ್ ಒಲಾಮ್. హేల్ ఒలాం. ಎಲ್ ಒಲಾಮ್ ಅಂದ್ರೆ ಏನು? హేల్ ఒలాం అంటే ఏంటి? ఎవర్ లాస్టింగ్ గాడ్, నిత్య నిరంతರನು, ఆయన నిత్య నిరంతరము, ద గాడ్ ఆఫ్ ఎటర్నిటీ, నిత్య తనక నಮ್ಮನ್ನು ನಡೆಸುವಾತನು, నిత్యము మమ్మల్ని నడిపించే ద దేవుడు, గాడ్ ఆఫ్ యూనివర్స్, సంపూర్ణ లోಕದ రాజును దేವರು. అయితే సంపూర్ణ లోకానికి ఈ యుగానికి ఆయన రాజు అయి ఉన్నాడు. ನಮ್ಮ ಎಲ್ಲಾ ಸಮಯಗಳಲ್ಲಿ ಸನ್ನಿವೇಶಗಳಲ್ಲಿ ಜೊತೆ ಇರುವ ದೇವರು. అయితే మాకి అన్ని సమయములో అన్ని చోట మా తోడై ఉండే దేవుడు, అన్చేంజబుల్ గాడ్, అన్చేంజబుల్ గాడ్. ఆయన ఎన్నడూ మార్పడినట్టుగా ఉండే ఒకే దేవుడు, ಎಂದಿಗೂ ಬದಲಾಗದೇ ಇರುವಂತ ದೇವರು. ఆయన ఎప్పుడు ఒకే రకంగా ఉండే దేవుడు. ನಾನು ಆಲ್ಮೋಸ್ಟ್ ಈ ಒಂದು ದೇವರ ಕೃಪೆಯಿಂದ ಒಂದು 23-24 ಇಯರ್ಸ್ ಇಂದ ನನ್ನ ಸೇವೆನಲ್ಲಿ ಇದೆ. అయితే పాస్టర్ ఒక దేవుని కృపతో ఒక 23-24 సంవత్సరాల నుండి ఈ సేవలో ఉన్నారు. ಸೇವೆಗೆ ಬಂದಂತ ಸಮಯದಿಂದ ದೇವರನ್ನು ನಾನು ನೋಡಿದ ಪ್ರಾರಂಭದಿಂದ, అయితే సేవకు వచ్చినప్పటి నుండి దేవుని చూసి ఆ రుచి చూసి ప్రారంభం నుండి ಇಲ್ಲಿಯ ತನಕ ఇంతవరకు ನಾನು ಎಷ್ಟೋ ಕಮಿಟ್ಮೆಂಟ್ ಅಲ್ಲಿ ನಾನು ಬದಲಾಗಿದ್ದೇನೆ. నేను ఎన్నో కమిట్మెంట్ లో నేను మార్పాటు పొందుకున్నాను. ಎಷ್ಟೋ ದೇವರ ಜೊತೆಗೆ ಮಾಡಿಕೊಂಡ ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ ನಾನು ಬದಲಾಗಿದ್ದೇನೆ. ఎన్నో నిబంధనలు దేవుని దగ్గర చేసుకునే దాంట్లో నేను మార్పడి ఉండాను. బట్ ದೇವರು, అయితే దేవుడు బదలాగలే ಇಲ್ಲ. ఆయన ఎన్నికి మార్పాడు కానే కాడు. హల్లెలూయా, హల్లెలూయా. స్టిల్ ಈಗ ಕೂಡ ದೇವರೇ ಅಂತ ಹೋಗುವಾಗ, ఇప్పుడు కూడా దేవుడా అని వెళ్ళేటప్పుడు ಪ್ರಾರಂಭದಲ್ಲಿ ನನ್ನನ್ನು ಹೇಗೆ ನೋಡಿದ್ರು ಹಾಗೇ ದೇವರು ನನ್ನನ್ನು ನೋಡುತ್ತಾರೆ. అయితే ప్రారంభంలో నన్ను దేవుడు ఎలా చూశాడో ఈ రోజు కూడా అలాగే చూస్తున్నాడు. అన్చేంజబుల్ గాడ్, ఆయన ఎన్నప్పుడు ఒకే రకంగా ఉండే దేవుడు, బదలాగదే ఇರುವಂತ ದೇವರು. ఆయన ఎన్నికి మార్పాడు కాని ఒక దేవుడు, కూడా ఆతనను బదలాಯಿಸಲು ಸಾಧ್ಯ ಇಲ್ಲ. ఏ కార్యము కూడా ఆయన్ని వేరే రకంగా చేసేదానికి అవ్వదు. ఆతన కనికరమును బదలాಯಿಸಲು సాధ్య ಇಲ್ಲ. ఆయన ఒక కనికరము మార్పాడు చేసేదానికి ఏ ఒక కార్యం కూడా అవ్వదు. 21:33 ఆదిగంట 21:33 ఆదికాండము 21వ అధ్యాయము 33వ వాక్యములు చూసినట్లయితే, ಮೊದಲನೇದಾಗಿ ದೇವರ ಆ ಒಂದು ಎಲ್ ಒಲಾಮ್ ಎಂಬುದಾಗಿ ಆ ಸ್ಥಳದಲ್ಲಿ ನೋಡುತ್ತಾರೆ. ಅಬ್ರಹಾము మొట్టమొదటిగా ఎల్ ఒలాం అని చెప్పి ఆ ఒక చోటు మేము ಸದಾ ಕಾಲವೂ ಇರುವ ನಿತ್ಯ ನಿರಂತರನಾದ ದೇವರು, నిత్య నిరంతరము కలిగిన దేవుడు, ನಿತ್ಯನಾದ ದೇವರು, నిత్యమైన దేవుడు. ಹಿಂದಿರುಗಿ ನೋಡುವುದಾದ್ರೆ మీరు వెనక్కి ನಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ಅನೇಕ ಕಾರ್ಯಗಳು ಕೊನೆಯ ತನಕ ಬರುತ್ತದೆ ಎಂಬುದಾಗಿ ಅನ್ಕೊಂಡಿದ್ದಲ್ಲ, ಮಧ್ಯದಲ್ಲಿ ಹೋಗ್ಬಿಟ್ಟಿರುತ್ತೆ. అయితే మా జీవితాల్లో కొన్ని కార్యములు మా జీవిత చివరి వరకు వస్తుంది మేము అనుకుంటాము, అయితే అది మధ్యలోనే ఆగిపోతాయి. ಸಾಧ್ಯ ಇಲ್ಲ, అది రావడానికి అవ్వదు, సాధ్యమే లేదు. ಗಂಡ ಹೆಂಡತಿ ಆ ಒಂದು ಒಡಂಬಡಿಕೆ ಮಾಡುವಾಗ ಕೂಡ, ఆ భార్య భర్తలు ఆ నిబంధన చేసుకునేటప్పుడు ಮದುವೆ ಸಮಯದಲ್ಲಿ ఆ ఒక పెళ్లి చేసుకునే ಆ ಒಡಂಬಡಿಕೆ ಮಾಡುವಾಗ ಏನ್ ಹೇಳ್ತಾರೆ ಗೊತ್ತಾ? ఆ నిబంధన చేసుకునే సమయంలో ఏం చెప్తారు తెలుస్తున్నా? మరణವು ನಮ್ಮನ್ನು ಅಗಲಿಸುವ ತನಕ, మరణము మమ్మల్ని వేరు చేసే వరకు ನಾನು ಜೊತೆಗೆ ಇರ್ತೇನೆ, నేను తోడై ఉంటాను. ಆ ಒಂದು ಮರಣದಲ್ಲಿ ಆ ಒಂದು ಎಂಡ್ ಇದೆ ಎಂಬುದಾಗಿ ಅರ್ಥ. ఆ మరణము అంటే ఆ మరణములోనే చివరిగా అదే ఆ ఒక భాగమై ఉంటుంది. ಯಾರು ಕೂಡ ನಮ್ಮ ಜೊತೆಗೆ ನಿರಂತರವಾಗಿ ಬರುವುದೇ ಇಲ್ಲ. అయితే ఎవరు కూడా మా జీవితంలో నిరంతరంగా ఉండేదానికి అవ్వదు. ಪ್ರೀತಿ ಮಾಡುವಂತ ತಾಯಿ, ఎంత ప్రేమించగలిగిన తల్లి ಇರುವಂತ ತಾಯಿ, అయితే మరవలేనట్టు ఒక తల్లి అయినా కూడా ನೋಡುವಾಗ ನಮ್ಮ ಜೊತೆಗೆ ಅನೇಕರಿಗೆ ಇರುವುದಿಲ್ಲ. అయితే అనేకులకి వాళ్ళు తోడై ఉండరు. ಫಾದರ್, ಲವಿಂಗ್ ಫಾದರ್, ಪ್ರೀತಿ ಮಾಡುವ ತಂದೆ, అయితే ప్రేమించే తండ్రి. ಆದರೆ ಈಗ ನೋಡುವಾಗ ಎಲ್ಲರಿಗೂ ಅಲ್ಲ, ಕೆಲವರಿಗೆ ಇರುವುದಿಲ್ಲ. అయితే అందరికీ కాదు, కొందరికి లేదు. ಯಾಕಂದ್ರೆ ನಾವು ನಂಬಿದ ಎಲ್ಲಾ ಕಾರ್ಯಗಳು ನಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ಕೊನೆ ತನಕ ಬರುವುದಿಲ್ಲ. అయితే మేము నమ్ముకున్న అనేక కార్యములు మా జీవితాల్లో చివరి వరకు ఏ కార్యము కూడా కొన్ని రావు. ನಮ್ಮ ದೇವರು, మా దేవుడు, గాడ్ ఆఫ్ ఎవర్లాస్టింగ్, ఆయన ఎల్లప్పుడు నిరంతరము కలిగిన దేవుడు, నిరంతరను. ఆమేన్. ఆయన నిత్య నిరంతరము కలిగిన దేవుడు. ಭೂಮಿ ಕದಲಿ ಹೋದರು,
ಭೂಮಿ చెదిరిపోయినా, ಬೆಟ್ಟಗಳು ಇಲ್ಲದಂತಾದರೂ, కొండలు లేకున్నా పోయినా, ದೇವರ ಕೃಪೆ ಶಾಶ್ವತವಾಗಿದೆ. దేవుని కృపము శాశ్వతముగా మా ದೇವರ తోడై ఉంటుంది. ದಯೆ ಎಂದಿಗೂ ಇರುತ್ತದೆ. దేవుని దయ మా తోడై ನಾವು ఉంటుంది. ನಂಬಿದ ಕಾರ್ಯಗಳು ನಡೆಯದೆ ಹೋದರು, మేము నమ్మిన కార్యములు ನಂಬಿದ జరగకపోవచ్చు, ಮನುಷ್ಯರು ಕೈ ಬಿಟ್ಟರು, మేము నమ్మిన జనులు మమ్మల్ని వదిలివేయచ్చు. ದೇವರು ನಮ್ಮ ಜೊತೆಗೆ ಇದು ನಡೆಸುವಂತವನಾಗಿದ್ದಾನೆ. అయితే దేవుడు మా తోడై ఉండి మమ్మల్ని నడిపిస్తాడు. అదే ఎల్ ఒలాం. అది ఆయనే ఎల్ ఒలాం. ಒಂದು నిమిಷ ಹಾಗೆ ಕರಗಳನ್ನು ಎತ್ತಿ అలాగే కళ్ళు మూసుకొని చేతులు పైకెత్తుకొని మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభు ಈ ತಿಂಗಳಲ್ಲಿ ಕೊಡಲ್ಪಟ್ಟ ಈ ಒಂದು ವಾಗ್ದಾನಗಾಗಿ ಸ್ತೋತ್ರ. ఈ నెలకు మీరు ఇచ్చిన మీ వాగ్దానం కొరకై మీకు స్తోత్రాలు. ఎల్ ఒలాం దేవా, ಈ ತಿಂಗಳು ಪೂರ್ತಿಯಾಗಿ ನಮ್ಮನ್ನು ಹಾಗೆ ನಡೆಸು. ఈ నెల మొత్తం ఈ నెల మీరు మమ్మల్ని నడిపించండి. ನಿತ್ಯ ನಿರಂತರನಾಗಿದ್ದು ನೀನು అందరూ తోడై నిత్య నిరంతరము దేవుడై మీరు ఉండండి. ಅದ್ಭುತ ಸಾಕ್ಷಿಗಳು ಹೇಳಲಿ. అనేక అద్భుత కార్యములు మేము సాక్షులుగా వినడానికి మీకు ಮಾಡುವುದಕ್ಕಾಗಿ స్తోత్రం. మీరు అలాగే చేయడానికి మీకు స్తోత్రాలు. ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ತಂದೆ, ಆಮೆನ್. యేసు నామములో ప్రార్థన. హల్లెలూయా. హల్లెలూయా. ಉಪವಾಸ ಪ್ರಾರ್ಥನೆಯ 30ನೇ ದಿನದಲ್ಲಿ ಇದ್ದೇವೆ. ఈ రోజు ఉపవాస ప్రార్థన 30 రోజులు ఉన్నాము. ಇನ್ನು ನಾಳೆಯಿಂದ ನಾವು ಲೆಕ್ಕ ಮಾಡಿದ್ರೆ ಓನ್ಲಿ 10 days. రేపటి నుండి లెక్కేసి ఇంకా 10 రోజులు అంతే ఉన్నాయి. 30 ದಿನಗಳು ಬೇಗ ಹೋಗ್ಬಿಟ್ಟಿದೆ. 30 రోజులు చాలా తొందరగా వెళ్ళిపోయింది. హల్లెలూయా. హల్లెలూయా. ಅತಿ ಬೇಗನೆ ಕಣ್ಮುಚ್ಚಿ ತೆರೆದು ನೋಡೋದ್ರಲ್ಲಿ 30 ದಿನಗಳು ಹೋಗ್ಬಿಟ್ಟಿದೆ. కళ్ళు మూసి తెరిసేలాగా అంత తొందరగానే 30 రోజులు గడిచిపోయాయి. ಎಂಡ್ ಟೈಮ್ ಈ 10 ದಿನಗಳು ತುಂಬಾ ಮುಖ್ಯವಾದ. అయితే ఈ 10 రోజులు చాలా ముఖ్యమైన రోజులు. ಪ್ರಯತ್ನ ಪಡ್ರಿ. అయితే అందరూ ప్రయత్నం చేయండి. 10ನೇ ತಾರೀಕು వచ్చే ఆగస్ట్ 10వ తేదీన 7 ತಾಸುಗಳು ಸತತವಾದ ನಿರಂತರ ವರ್ಷಿಪ್, ದೇವರನ್ನು ಸ್ತುತಿಸುವ ಸ್ತುತಿ ಆರಾಧನೆ ಇರುತ್ತದೆ. అయితే 7 గంటల సేపు దేవుణ్ణి స్తుతించబోతున్నాము. ಅದರಲ್ಲಿ ನಮಗೆ 7 ತಂಡಗಳು ಇರುತ್ತದೆ. అందులో 7 ತಂಡలుగా ఉంటాయి. ಅದರಲ್ಲಿ ಆಲ್ಮೋಸ್ಟ್ ಈಗಾಗಲೇ 6 ತಂಡಗಳು ಸಿದ್ಧವಾಗ್ಬಿಟ್ಟಿದೆ. అందులో ఆల్రెడీ ఒక 6 టీంలు వచ్చి దాంట్లో ఆల్రెడీ ಇನ್ನು ಒಂದು ತಂಡ తెలుగు ನಾವು ಆರಾಧನೆಯಿಂದ ಸಿದ್ಧವಾಗಬೇಕು. అయితే ఇంకొక టీం వచ్చి తెలుగు ఆరాధనల నుండి దాన్ని ఏర్పరచుకోవాలి. ಇಲ್ಲಿ ಆರಾಧನೆಯಲ್ಲಿರುವಂತ ಪ್ರತಿಯೊಬ್ಬರು ಸೇರ್ಕೊಂಡು, ఇక్కడ ఆరాధనకి వచ్చే ప్రతి ఒక్కరు చేరుకుని ಈ తెలుగు ಆರಾಧನೆ ಒಂದು ಸ್ಲಾಟ್ ಇರಬೇಕಾಗ್ತದೆ. ఈ ఒక తెలుగు ఆరాధన ఒక స్లాట్ అయి ఉంటుంది. ಸ್ಮಿತಾ ಸಿಸ್ಟರ್ ನಿಮ್ಮನ್ನ ಕಾಂಟ್ಯಾಕ್ಟ್ ಮಾಡ್ತಾರೆ. స్మితా సిస్టర్ మీకు కాంటాక్ట్ చేస్తారు. ಇವತ್ತು ಊರಿಗೆ ಹೋಗಿದ್ದಾರೆ, ಮುಂದಿನ ವಾರದಲ್ಲಿ ನಿಮ್ಮನ್ನ ಕಾಂಟ್ಯಾಕ್ಟ್ ಮಾಡ್ತಾರೆ. ಊರಿಗೆ వెళ్ళి ఉన్నారు, నెక్స్ట్ వీక్ మీకు వచ్చి ಎಲ್ಲರೂ ದಯವಿಟ್ಟು ಅದರಲ್ಲಿ ನೀವು ಪಾಲ್ಗೊಳ್ಳಬೇಕಾಗಿ అయితే ಕೇಳಿಕೊಳ್ಳುತ್ತೇನೆ. అందులో మీరందరూ ಸೆಕೆಂಡ್ ಸಾಟರ್ಡೆ పాలుపరచుకోవాలి. ಅದು ಸೆಕೆಂಡ್ ಸಾಟರ್ಡೆ, అది రెండో శనివారం ಬೆಳಗ್ಗೆ 6 ಗಂಟೆಯಿಂದ ಮಧ್ಯಾಹ್ನ 1 ಗಂಟೆ ತನಕ 7 hours 7 ತಾಸುಗಳು. ఉదయం 6 గంటల నుండి 2 గంటల దాకా ఉంటుంది. 7 గంటల చేపులు ఉంటుంది. ಸತತವಾಗಿ ಸ್ತುತಿ ಆರಾಧನೆ, సతతముగా ఆ స్తుతి ఆరాధన ఇక్కడ ఉంటుంది. ದೇವರನ್ನ ಸ್ತುತಿಸ್ತಲೇ ಇರ್ತೀವಿ. దేవుని స్తుతిస్తూనే ఉంటాము. ಬನ್ರಿ, ಪಾಲ್ಗೊಳ್ರಿ, ದೇವರ ಆಶೀರ್ವಾದ ಮಾಡಲಿ. అయితే అందరూ చేరేరండి, దేవుని మహిమ పరచుదాం. ಆಗಸ್ಟ್ 15 ನಮಗೆ ಫೆಸ್ಟಿವಲ್, ಫ್ರೀಡಮ್ ಫೆಸ್ಟಿವಲ್ ಆಫ್ ಫ್ರೀಡಮ್ ಇರುತ್ತದೆ. ಆಗಸ್ಟ್ 15 ಫೆಸ್ಟಿವಲ್ ಆಫ್ ಫ್ರೀಡಮ್ ఉంటుంది. ಫೈನಲ್ ಡೇ ಅದು ನಮಗೆ, అది చివరి రోజు. ಅವತ್ತು ಮಧ್ಯಾಹ್ನ ತನಕ ನಮಗೆ ಪ್ರಾರ್ಥನೆ ಇರುತ್ತದೆ. ఆ రోజు మధ్యాహ్నం వరకు ఆ ప్రార్థన ఉంటుంది. ಅದಕ್ಕೋಸ್ಕರ ಸಿದ್ಧವಾಗೋಣ. దాని కొరకు ಮುಂದೆ ಬರುವಂತ ವಾರದಲ್ಲಿ, అయితే వచ్చే వారంలో ఈ ఒక వారంలో ಸೋಮವಾರ ನಮ್ಮ ವಿಜಯ್ ಬ್ರದರ್ ಅವರ ಮನೆಯಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಇರುತ್ತದೆ. సోమవారం వచ్చి విజయ్ బ్రదర్ వాళ్ళ ఇంట్లో ప్రార్థన ఉంటుంది. ಮಂಗಳವಾರ అనుదీప్ ಅವರ ಮನೆಯಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಇರುತ್ತದೆ. మంగళవారం అనుదీప్ మాక్లీలో ఉండే అనుదీప్ బ్రదర్ వాళ్ళ ఇంట్లో ప్రార్థన ఉంటుంది. ನಂತರ ಸಾರಿ 6th ಸುನಿಲ್ ಡ್ಯಾನಿಯಲ್ ಬ್ರದರ್ ಮನೆಯಲ್ಲಿ ಇರುತ್ತದೆ. 6th వచ్చి 6వ తారీఖు ಒಂದು సునీల్ బ్రదర్ వాళ్ళ ఇంట్లో ఉంటుంది. 7th అనుదీಪ್ ಅವರ ಮನೆಯಲ್ಲಿ ಇರುತ್ತದೆ. 7వ తేదీ అందు అనుదీప్ బ్రదర్ వాళ్ళ ఇంట్లో ఉంటుంది. 8th ನಮ್ಮ ಮನೆಯಲ್ಲಿ ಇರುತ್ತದೆ. 8వ తారీఖు వచ్చి పాస్టర్ ఇంట్లో ఉంటుంది. 9ನೇ ತಾರೀಕು ಫ್ರೈಡೆ ವಿಜಯ್ ಭಾಸ್ಕರ್ ಬ್ರದರ್ ಅವ್ರ ಮನೆಯಲ್ಲಿ ಇರುತ್ತದೆ. 9వ తారీఖు విజయ్ భాస్కర్ బ్రదర్ వాళ్ళ ఇంట్లో ఉంటుంది. 10th ಸಾಟರ್ಡೆ ಬಂದು ಗಿರಿ ಶೈನಿ ಅವರ ಮನೆಯಲ್ಲಿ 10th వచ్చి గిరి శైని వాళ్ళ ఇంట్లో ఉంటుంది. ಪ್ರಾರ್ಥನೆಗಳಲ್ಲಿ ಪಾಲ್ಗೊಳ್ಳೋಕೆ ಪ್ರಯತ್ನ ಪಡೋಣ. ఇందులో అందరూ పాలుపరచుకోవడానికి ಸಾಯಂಕಾಲ 6:45 ಇಂದ ಒಂದು 8:15 ಒಳಗಡೆ ಪ್ರಾರ್ಥನೆ ಮುಗಿಯುತ್ತದೆ. ಊಟ ಮಾಡಿದ್ರೆ 8:45ಗೆ ಎಲ್ಲ ಮುಗಿಯುತ್ತದೆ. అయితే సాయంత్రం 6:45 నుండి 8:30 అయిపోతుంది. భోజనం అన్ని అంత లోపలనే అయిపోతుంది. ఆమేన్. 40 days ವಿಶೇಷವಾದಂತ ದಿನಗಳು. 40 రోజులు చాలా విశేషం కలిగిన రోజులు. హల్లెలూయా. హల్లెలూయా. ಶಬ್ದವಾಗಿ ಒಂದು ಹಲ್ಲೆಲೂಯಾ. ಶಬ್ದముతో హల్లెలూయా. ಬುಧವಾರ ಒಂದು ಪ್ರಾರ್ಥನೆ, ಒಂದು ಸಂದೇಶವನ್ನ ನಾನು ಶುರು ಮಾಡಿದೆ. అయితే పోయిన వారము ఒక ప్రార్థన గురించి ఒక సందేశమును ప్రారంభించాము. అన్ఫార్చునేట్లీ ಇವತ್ತು ಅದನ್ನ ನಾನು ಮುಂದುವರಿಯೋದಿಲ್ಲ. అయితే దాన్ని ఇప్పుడు ముందుకు తీసుకువెళ్తలేదు. బట్ ದೇವರು ಬೇರೆ ಒಂದು ವಾಕ್ಯವನ್ನ ಕನ್ಫರ್ಮ್ ಮಾಡಿದ್ದಾರೆ. అయితే దేవుడు వేరే ఒక వాక్యాన్ని ఇచ్చి చెప్పి ఉన్నారు. ನೋಡಲಿದ್ದೇವೆ. దాన్ని త్వరగా చూడబోతున్నాము. ಸಂದೇಶ ಮುಗಿದ ಮೇಲೆ ನಮಗೆ ಕಮ್ಯುನಿಯನ್ ಸಹ ಇರುತ್ತದೆ, ಕರ್ತನ ಮೇಜು. సందేశం అయిన తర్వాత ప్రభు ఒక బల్ల కూడా ఉంటుంది. ಅದಕ್ಕೋಸ್ಕರ ನಾವು ಸಿದ್ಧವಾಗೋಣ. దాని కొరకు అందరూ సిద్ధముగా ఆమేన్. ದೇವರ ವಾಕ್ಯ ಕೇಳಕ್ಕೆ ಸಿದ್ಧವಾಗಿದ್ದೇವೆ. ఎంతమంది దేవుని వాక్యాన్ని వినడానికి సిద్ధముగా ఉన్నారు?
Hallelujah. 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 ನಮ್ಮ ಸತ್ಯವೇದವನ್ನ ಯಾಕೋಬನ ಬರೆದ ಪತ್ರಿಕೆ 5ನೇ ಅಧ್ಯಾಯ 16ನೇ ವಾಕ್ಯವನ್ನ ತೆಗೆದುಕೊಂಡು ಹೋದೋಣ. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వాక్యము తీసుకుందాం. యాకోబు 5:16. యాకోబు 5:16. ಬೇಗ ಓದುತ್ತೀರಾ ಯಾರಾದರೂ? త్వరగా చదవండి ఎవరైనా. మైక్. ಆಮೆನ್ ಆಮೆನ್ ಆಮೆನ್. ಹೀಗಿರಲು ನೀವು ಸ್ವಸ್ಥರಾಗಬೇಕೆಂದು ನಿಮ್ಮ ಪಾಪಗಳನ್ನು ಒಬ್ಬರಿಗೆ ಒಬ್ಬರು ಅರಿಕೆ ಮಾಡಿ ಒಬ್ಬರಿಗೋಸ್ಕರ ಒಬ್ಬರು ದೇವರಲ್ಲಿ ಪ್ರಾರ್ಥಿಸಿರಿ. ನೀತಿವಂತನ ಅತ್ಯಾಶಕ್ತಿಯುಳ್ಳ ವಿಜ್ಞಾಪನೆ ಬಹು ಬಲವಾಗಿದೆ. ಆಮೆನ್, ಬಹು ಬಲವಾಗಿದೆ. హల్లెలూయా. ಇವತ್ತು ನನ್ನ ಒಂದು ಸಂದೇಶದ ಶಿರೋನಾಮ, అయితే ఈ ఒక సందేశానికి ఒక నామం ఏంటంటే ನಮ್ಮ ಪ್ರಾರ್ಥನೆ ಬಹು ಬಲವಾಗಿದೆ. మా ప్రార్థనము చాలా బలమైనది. Your prayer is having power. మా ప్రార్థన వచ్చి చాలా బలమైనది. ಅನೇಕರು ನಿಮಗೆ ಗೊತ್ತಿರುವುದಿಲ್ಲ. ಅನೇಕರಿಗೆ దాని గురించి ನಿಮ್ಮ ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ಬಲ ಇದೆ. మీ ప్రార్థనలో బలము ఉంది. ಲೆನಾರ್ ರೇವನ್ ಹಿಲ್ ಎಂಬುದಾಗಿದ್ದ ದೇವ ಮನುಷ್ಯ ರೇವನ್ ಹಿಲ್ ಅనే ఒక ದೇವದಾಸುడు, ಅವರು ಒಂದು ಮಾತನ್ನು ಹೀಗೆ ಹೇಳುತ್ತಾರೆ. ఆయన ఒక మాటను ఇలాగ చెప్తారు. ಮ್ಯಾನ್ ಇಸ್ ಗ್ರೇಟರ್ ದನ್ ಹಿಸ್ ಪ್ರೇಯರ್ ಲೈಫ್. ಒಬ್ಬನು ಕೂಡ ಆತನ ಪ್ರಾರ್ಥನೆ ಜೀವಿತಕ್ಕಿಂತ ಮೇಲಾದವನು ಅಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾನೆ. ఒక్కడు కూడా వాని ప్రార్థన జీవితము కంటే మేలైన వ్యక్తి కాదు అని చెప్తాడు. There is a power in our prayer. ನಮ್ಮ ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ಬಲ ಇದೆ. అయితే మా ప్రార్థనలో బలము ఉంది. ಪ್ರಿಯ ದೇವ ಜನರೇ, ನಮ್ಮ ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ಬಲ ಇದೆ. ప్రియ దేవ సంగమ, మా ప్రార్థనలో దేవుని యొక్క బలము ఉంది. ನಮಗೆ ಗೊತ್ತಿದೆಯೋ ಇಲ್ವೋ, ಆದ್ರೆ ಸೈತಾನನಿಗೆ ಚೆನ್ನಾಗಿ ಗೊತ್ತಿದೆ. అయితే అది మాకు తెలుసో తెలియదు కానీ అపవాదికి దాన్ని ಒಬ್ಬ ಮೊಣಕಾಲು ಊರಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವ ಮನುಷ್ಯನ ಮುಂದೆ ದೆವ್ವಗಳು ನಡುಗುತ್ತದೆ. అయితే ఒకడు మోకరించి ప్రార్థన చేసేటప్పుడు ఆయన ముందు దుష్ట శక్తులు నడుగుతాయి. గంటలు ನಾನು ಪ್ರಸಂಗ ಮಾಡುವಾಗ ದೆವ್ವ ಎದುರುವುದಿಲ್ಲ. అయితే గంటల సేపు ప్రసంగం చేసేటప్పుడు ఏ దెయ్యాలు ఎదురవు. ಆತನು ಕೂಡ ಡಿಸ್ಕಸ್ ಮಾಡ್ತಾನೆ ಜೊತೆಗೆ. అవి కూడా మా తోడు విచారిస్తాయి. ಆದ್ರೆ ನಾನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ ಮೊಣಕಾಲಲ್ಲಿ ನಿಂತು ಆತನ ಮುಂದೆ ನಿಂತುಕೊಳ್ಳುವಾಗ ಆತನು ಮುಂದೆ ನಿಂತುಕೊಳ್ಳುವುದಿಲ್ಲ. అయితే నేను ప్రార్థన చేసి మోకరించినప్పుడు ఆయన వాడు ముందర నిలబడుతాడు. ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ಬಲ ಇದೆ. ప్రార్థనలో బలము ఉంది. ಈ ವಾಕ್ಯದಲ್ಲಿ ನೋಡುವಾಗ, వాక్యములు చూసేదైతే ಒಂದು ಪತ್ರಿಕೆ ಬರೆದಂತ ಯಾಕೋಬನು ದ ಬ್ರದರ್ ಆಫ್ ಜೀಸಸ್, ಯೇಸುವಿನ ಸಹೋದರ. అయితే ఈ వాక్యము రాసిన యాకోబు వచ్చి యేసు ప్రభు యొక్క సహోదరుడు. ಯಾಕೆ ನಾವು ಮೇರಿಯನ್ನ ನಾವು ಆರಾಧನೆ ಮಾಡುವುದಿಲ್ಲ? ఎందుకు మరియా మేరీని మేము ఎందుకు ఆరాధన చేయమంటే, ಯೇಸುವಿಗೆ ಮಾತ್ರ ತಾಯಿ ಅಲ್ಲ, వాళ్ళు యేసు ప్రభుకు మట్టుకు తల్లి కాదు. ಯೇಸು ಆತನು ಜನಿಸಿ ಹೋದ ಮೇಲೆ, యేసు ప్రభు జన్మించి వెళ్ళిన తర్వాత మరియಾಳಿಗೆ ಅನೇಕ ಮಕ್ಕಳು ಹುಟ್ಟಿದರು. ఆ మరియకు చాలా పిల్లలు పుట్టారు. ಅದರಲ್ಲಿ ಈ ಒಂದು ಯಾಕೋಬನು, ನಾವು ನೋಡುವಂತ ಯೂದನು, ಈ ರೀತಿಯಲ್ಲಿ ಅನೇಕರು ಇದ್ದಾರೆ. అందులో చూసే మేము ఈ యాకోబు తర్వాత యూదు కూడా అనేకులు ఉంటారు. సో ఆర్డినరీ వుమన్, దట్ ఇస్, అయితే ఆమె వచ్చి సాధారణమైన ఒక ದೇವರ ಚಿತ್ತ ನೆರವೇರಿಸುವುದಕ್ಕೆ ಉಪಯೋಗಿಸಿದಂತ ಒಂದು ಪಾತ್ರೆ. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఉపయోగపడే ఒక పాత్ర. ನಾವು ಅವರಿಗೆ ಗೌರವ ಕೊಡಬಹುದು. అయితే ఆమెకి మేము గౌరవం మేము గౌరవించాలి. ಬಟ್ ನಾವು ಅವರನ್ನು ಆರಾಧನೆ ಮಾಡಬಾರದು. అయితే వాళ్ళని మేము ನಾವು ಅವರಿಗೆ ಮರ್ಯಾದೆ ಕೊಡಬಹುದು, ಆರಾಧನೆ ಮಾಡಬಾರದು. అయితే మేము వాళ్ళని ಗೌರವಿంచవచ్చు. ಈ ಒಂದು ಯೇಸುವಿನ ಸಹೋದರನಾಗಿದ್ದಂತ ಈ ಒಂದು ಯಾಕೋಬನು ಈ ಪತ್ರಿಕೆಯನ್ನು ಬರೆಯುವಾಗ, ಯೇಸು ಪ್ರಭುకు సహోదరుడైన ఈ యాకోబు రాసిన ఈ పత్రిక, ನೀತಿವಂತನ ಅತ್ಯಾಶಕ್ತಿ ಉಳ್ಳ ಪ್ರಾರ್ಥನೆ ಬಹು ಬಲವಾಗಿದೆ. నీతివంతుడ ఒక ప్రార్థన వచ్చి చాలా బలమైనది. ಏನು ಬಲమైనది? ప్రార్థన చాలా బలమైనది. చాలా బలమైనది. పక్కದಲ್ಲಿ ನೋಡಿ ಅಲ್ಲಿ, ನಿಮ್ಮ ಪ್ರಾರ್ಥನೆ, ಯುವರ್ ಪ್ರೇಯರ್. పక్కలో ఉండే వాళ్ళకి చెప్పండి, మీ యొక్క ప్రార్థన చాలా బలమైనది. చాలా బలమైనది. ನೀವು ಹೇಳುವಾಗಲೇ ಹೇಗಿದೆ ಅಂದ್ರೆ, మీరు చెప్పేటప్పుడే ఎలా ఉందంటే ಒಂಥರ ಇದೆ. ಹೇಗೆ ಹೇಳಿ? చాలా బలమైనది. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ಬಹು ಬಲ ಉಳ್ಳದು, చాలా బలమైనది. ನೀವು ಮಾಡುವ ಸಣ್ಣ ಪ್ರಾರ್ಥನೆ ಬಹು ಬಲ ಉಳ್ಳದು. మీరు చేసే చిన్న ప్రార్థనలు కూడా చాలా బలమైనది. నీతివంతుల అత్యాశక్తి ఉள்ள ప్రార్థನೆ. ఎందుకంటే నీతివంతుల ఒక అత్యాశమైన ఒక ప్రార్థన, నీతివంతరాಗಿ ಮಾಡಲ್ಪಟ್ಟಂತ ನಮ್ಮ ಒಂದು ಪ್ರಾರ್ಥನೆ, నీతివంతులై మేము చేసే ఒక ప్రార్థన, ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ರಕ್ತದಿಂದ ತೊಳೆಯಲ್ಪಟ್ಟು ಆತನ ಮಕ್ಕಳಾಗಿರುವಂತ ನಾವು ಮಾಡುವಂತ ಪ್ರಾರ್ಥನೆ, యేసు ప్రభు రక్తముతో కడిగిబడిన ఆయన పిల్లలైన మేము చేసే ప్రార్థన, ಆತನ ನೀತಿಯನ್ನು ಧರಿಸಿಕೊಂಡು ಮಾಡುವ ನಮ್ಮ ಒಂದು ಪ್ರಾರ್ಥನೆ, ఆయన యొక్క నీతిని ధరించుకొని చేసే మేము చేసే బలవుల్లదు. అది చాలా బలమైనది. హల్లెలూయా. ఇట్ హస్ ఎ ఓన్ పవర్. అది చాలా బలమైనది. ನಾವು ಆಂಪ್ಲಿಫೈಡ್ ಬೈಬಲ್ ನಲ್ಲಿ ಇದನ್ನು ಓದುವಾಗ, ಆಂಪ್ಲಿಫೈಡ್ ಬೈಬಲ್ ಚదివేదైతే ಈ ಒಂದು ವಾಕ್ಯವನ್ನು ಹೀಗೆ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. ಈ ఒక వాక్యాన్ని ఇలాగ రాయబడి ఉంది. ನಾನು ಫುಲ್ ಓದಲ್ಲ, ಕೆಲವು ಆದ ಅರ್ಥಗಳು ಮಾತ್ರ ನಿಮಗೆ ಹೇಳ್ತೇನೆ. అందులో పూర్తిగా చదవను, కొన్ని అర్థాలను మీకు చెప్పబోతున్నాను. ಪ್ರೇಯರ್ ಆಫ್ ಎ ರೈಚಸ್ ಮ್ಯಾನ್, ದ ಬ್ರಾಕೆಟ್ ನಲ್ಲಿ ಬಿಲೀವರ್. ಓಕೆ,
ಪ್ರಾರ್ಥನೆ నీతివంతన ప్రార్థನೆ ಹಾಗಂದ್ರೆ ನಂಬಿಗಸ್ತನ ಒಂದು ಪ್ರಾರ್ಥನೆ అయితే నీతివంతుడు అంటే నమ్మకస్తుడి యొక్క ప్రార్థన is able to accomplish much. ಅದು ಒಂದು ಅನೇಕ ಕಾರ್ಯಗಳನ್ನು ಮಾಡಿ ಮುಗಿಸುವಂತ ಸಾಧಕವಾಗಿದೆ. అయితే అది అనేక కార్యములు చేసి ముగించే ఒక సాధనమై ఉంటుంది. ಬ್ರಾಕೆಟ್ ನಲ್ಲಿ ಅದರ ಅರ್ಥವನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ఆ ఒక బ్రాకెట్ లో ఒక అర్థం వేసి ఉన్నారు అక్కడ. Then put into action. అది ఎప్పుడు క్రియ రూపంలోకి తీసుకొని వస్తాము. Made effective by God. అది అంత కార్యముగా బలమై ఉంటుంది. ಆ ಒಂದು ನೀತಿವಂತನಾದ ಮನುಷ್ಯನು ಆ ಒಂದು ಎಫರ್ಟ್ ಅನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವಾಗ అయితే ఆ ఒక నీతివంతుడు అంత ఆసక్తి కలిగి చేసే ఆ ఒక ದೇವರಿಂದ ಬಲಗೊಳಿಸಲ್ಪಡುತ್ತದಂತೆ. దేవుని నుండి అది బలపరచబడుతుంది. God by God it is dynamic and can have tremendous power. ಅದು ಒಂದು ಚಿಡಿದು ಬರುವ ಒಂದು ಬಾಂಬ್ನ ಹಾಗೆ ಇರ್ತದಂತೆ. అయితే అది ఒక పేలుకొనే ఒక పెద్ద బాంబు రకంగా అంత బలమై ఉంటుంది. ట్రెమెండస్ పవర్ ಆಗಿರ್ತದೆ. అది అంత బలమై ఉంటుంది. ಭಯಂಕರವಾದ ಬಲವಾದ చాలా బలమై ఉంటుంది. ಸಿಸ್ಟರ್ ನಿಮಗೆ ಗೊತ್ತಿಲ್ಲ, సహోదరి మీకు తెలియదు, బ్రదర్ నిಮಗೆ ಗೊತ್ತಿಲ್ಲ, సహోదరుడా మీకు తెలియదు. prayer has a tremendous power. మీ యొక్క ప్రార్థన చాలా బలమైనది. ಪ್ರಾರ್ಥನೆ బలವುಳ್ಳದು. మీ ప్రార్థన చాలా ನೀವು బలమైనది. ಯೇಸುವಿನ ರಕ್ತದಿಂದ ತೊಳೆಯಲ್ಪಟ್ಟಿದ್ದೀರಿ. మీరు యేసు ప్రభు యొక్క రక్తముతో కడిగిబడ్డారు. ನೀತಿಯನ್ನು ನೀವು ಧರಿಸಿಕೊಂಡಿದ್ದೀರಿ. యేసు ప్రభు యొక్క నీతిని ధరించుకొని ನೀವು ఉన్నారు. ಯೇಸುವಿನ ನೀತಿಯನ್ನು ಧರಿಸಿಕೊಂಡಿರುವುದರಿಂದ మీరు యేసు ప్రభు యొక్క నీతిని ధరించుకోవడం వల్ల ಪ್ರಾರ್ಥನೆ, మీ యొక్క ప్రార్థన బలವುಳ್ಳದು. అది చాలా బలమైనది. ಅದು ಸಣ್ಣ ಪ್ರಾರ್ಥನೆಯಾಗಿರಬಹುದು. అది చిన్న ప్రార్థన అయి ఉండొచ్చు. ಯೇಸುವಿನ ಪ್ರಾರ್ಥನೆ ಬಗ್ಗೆ ನಾವು ನೋಡುವಾಗ యేసు ప్రభు యొక్క ప్రార్థన గురించి మనం ಅನೇಕ చూసేదైతే ಪ್ರಾರ್ಥನೆಗಳನ್ನು ಮಾಡಿದ್ದಾರೆ. ఆయన అనేక ప్రార్థనలు చేసి ఉన్నారు. ಒನ್ ಲೈನ್ ಪ್ರೇಯರ್ ಆಲ್ಸೋ ಒಂದು ಲೈನ್ ಸಾಲಿನ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದ್ದಾರೆ. ఒకే ఒక రెండు మాటల్లో ఒక సాలుతో ಒಂದು ప్రార్థన ಒಂದು ಸೆಕೆಂಡ್ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದ್ದಾರೆ. ఒక క్షణములో చేసిన ప్రార్థన 5 నిమిషాల ప్రార్థನೆ ಮಾಡಿದ್ದಾರೆ. 5 నిమిషాలు చేసిన ಅರ್ಧ ತಾಸುಗಳ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದ್ದಾರೆ. అర్ధ గంట సేపు ప్రార్థన చేసిన 1 ಗಂಟೆ ಕಾಲ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದ್ದಾರೆ. గంట సేపు చేసిన ప్రార్థనలు కూడా ಇಡೀ ఉన్నాయి. ರಾತ್ರಿ ಪೂರ್ತಿಯಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದ್ದಾರೆ. ರಾತ್ರಂತ ಸಂಪೂರ್ಣ ರಾತ್ರಂತ చేసిన ప్రార్థనలు కూడా ఉన్నాయి. ಲಿಮಿಟ್ ಆ ಒಂದು ವಿಧಾನಗಳನ್ನು ಅವರ ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ನೋಡುತ್ತೆ. అయితే ఆ ఒక కార్యములో ఆయన ఒక ప్రార్థన జీవితంలో మేము చూడవచ్చు. ಇದೇ ರೀತಿಯಲ್ಲಿ ఇదే ప్రకారంగా ನಾವು ಮಾಡುವ ಪ್ರತಿಯೊಂದು ಪ್ರಾರ್ಥನೆ ಬಲವುಳ್ಳದಾಗಿದೆ. మేము చేసే ప్రతి ఒక్క ప్రార్థన చాలా బలమైనది. ಎಷ್ಟು ಜನ ನಂಬುತ್ತೀರಾ? ఎంతమంది నమ్ముతారు? హల్లెలూయా. హల్లెలూయా. ಎಷ್ಟು ಜನ ನಾನು ಯೇಸುವಿನ ರಕ್ತದಲ್ಲಿ ತೊಳೆಯಲ್ಪಟ್ಟ ನೀತಿವಂತನು ಎಂಬುದಾಗಿ ನಂಬುತ್ತೀರಾ? ఎంతమంది ప్రభు రక్తముతో కడగబడిన నీతివంతుడని ఎంతమంది చెప్తారు? 1 2 3 ಅಷ್ಟೇನಾ? మీరెಲ್ಲ ನಂಬೋದಿಲ್ವಾ? అయితే మీరంతా నమ్మరా? ಎಲ್ಲರೂ ನಂಬ್ತೀವಾ? అందరూ ಆಮೆನ್. ಹಾಗಂದ್ರೆ ನಿಮ್ಮ ಒಂದು ಪ್ರಾರ್ಥನೆ ಬಲವುಳ್ಳ. అయితే మీ యొక్క ప్రార్థన బలమైనది. ನೀತಿವಂತನ ಅತ್ಯಶಕ್ತಿಯುಳ್ಳ ಪ್ರಾರ್ಥನೆ. నీతివంతుడా ఒక అత్యశక్తి ನೀವು ದೇವರ ಸಮ್ಮುಖದಲ್ಲಿ ಹೇಳುವ ಪ್ರತಿಯೊಂದು ಪ್ರಾರ್ಥನೆ, మీరు దేవుని సముఖంలో చేసే ప్రతి ఒక్క ప్రార్థన ಎಷ್ಟು ಬಲವುಳ್ಳದು? అది ఎంత బలమైనది? ಎಷ್ಟು ಬಲವುಳ್ಳದು? ఎంత బలమైనది? ಪಕ್ಕದಲ್ಲಿ ನೋಡಿ ಹೇಳಿ, ಎಷ್ಟು ಬಲವುಳ್ಳದು? పక్కలో ఉండే వాళ్ళకి అడగండి ఎంత బలమైనది? ఎంత బలమైనది? ಕನ್ನಡದಲ್ಲಿ ಬಹು ಬಲವುಳ್ಳದು. ಆಮೆನ್. ಟ್ರೆಮೆಂಡಸ್ ಪವರ್, చాలా బలమైనది. ಡೈನಮಿಕ್ ಪವರ್. ಆಮೆನ್. ಹಾಗಂದ್ರೆ ಒಂದು ಭಯಂಕರವಾದಂತ ಒಂದು ಬಾಂಬಿನ ಹಾಗೆ ಬಲವುಳ್ಳ. అంటే అది చాలా ఒక పెద్ద బాంబు రకంగా అంత పవర్ అయినది. అది ನಿಮಗೆ ಗೊತ್ತಿಲ್ಲ. అయితే అది మీకు తెలియదు. ಅದಕ್ಕೆ ನೀವು ಅದನ್ನು ಉಪಯೋಗಿಸ್ತಾ ಇಲ್ಲ. ಅದಕ್ಕೆ మీరు దాన్ని ಏನಾರಾದ್ರೆ ತಕ್ಷಣ ಒಂದು ಡೈನಮಿಕ್ ಬಾಂಬ್ ಹಾಕ್ಬಿಡಿ, ಮುಗಿಯುತ್ತದೆ. ఏదైనా అయితే ఒక బాంబ్ అది ಜಸ್ಟ್ ಯುವರ್ ಪ್ರೇಯರ್ ಲೈಕ್ ಬಾಂಬ್, ಡೈನಮಿಕ್. ప్రార్థన జీవితం వచ్చి ನಿಮಗೆ ಗೊತ್ತಾಗ್ತಾ ಇಲ್ಲ, ನೀವು ಅಳುತ್ತಾ ಇದ್ದೀರಿ, మీకు తెలియదు, మీరు ఏడుస్తున్నారు, ನೀವು ಯೋಚನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದೀರಿ, ಯೋಚಿస్తున్నారు, ವೇದನೆ ಪಡ್ತಾ ಇದ್ದೀರಿ, వేదన పడుతున్నారు. ನೀತಿವಂತರ ಪ್ರಾರ್ಥನೆ ಅತ್ಯಶಕ್ತಿಯುಳ್ಳ ಪ್ರಾರ್ಥನೆ ಬಲ ಉಳ್ಳದು. అయితే నీతివంతుడు ఒక ప్రార్థన చాలా బలమైనది. డైనమిక్ పవర్, అది డైనమిక్ పవర్ అయినది. ట్రెమెండస్ పవర్, అది చాలా బలమైనది. హల్లెలూయా. హల్లెలూయా. ಬಲ ಉಳ್ಳದು. అది చాలా బలమైనది. ಇದನ್ನು ಬರೆದು ಹಾಗೆ ಹೇಳಿ ಕೆಳಗಡೆ ಬರುವಾಗ దీన్ని ఇలాగే చెప్పి కిందకి వచ్చేటప్పుడు 17ನೇ ವರ್ಷದಲ್ಲಿ ಒಬ್ಬ 17ನೇ ವಾಕ್ಯದಲ್ಲಿ ಒಬ್ಬ ಮನುಷ್ಯನನ್ನು ತೋರಿಸ್ತಾರೆ. ఆ 18వ వాక్యంలో ఒక మనిషి గురించి చెప్పబడుతుంది. ಹಾಗೆ ನಾವು ಮುಂದೆ ನೋಡುವಾಗ ಯಾವ ಮನುಷ್ಯ ಅವನು? అలాగే ముందు ఆ మనిషి ఎవరంటే ಎಲಿಯನು ನಮ್ಮಂತೆ ಸ್ವಭಾವವುಳ್ಳವನಾಗಿದ್ದನು. ಎಲಿಯನು ನಮ್ಮ ಹಾಗೆ, ఏలి కూడా మా రకంగానే ఒక స్వాభావిక ಅವನು ಮಳೆ ಬರಬಾರದು ಎಂಬುದಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದನು. అయితే ఆయన వర్షము రాకూడదని ప్రార్థన చేశాడు. 3 ವರ್ಷ 6 ತಿಂಗಳು ಮಳೆನೇ ಬರಲಿಲ್ಲ. 3 సంవత్సరాలు 6 నెలలు ತಿರುಗಿ ಆತನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದನು. మరల ఆయన ప్రార్థన ಆಕಾಶವು ಮಳೆಯಿಂದ ಭೂಮಿಯು ಬೆಳೆಯಿಂದ ಆಯಿತು. ಆಮೆನ್. ఆకాశము వానతో భూమియు ఫలముతో నిండెను. ನಿಮ್ಮ ಒಂದು ಪ್ರಾರ್ಥನೆ ಬಲವುಳ್ಳದು ಎಂಬುದಾಗಿ ಹೇಳಿ, మీ యొక్క ప్రార్థన బలం
అందమైనది ಒಂದು ಸಣ್ಣ ಒಬ್ಬನನ್ನ ಉದಾಹರಣೆ ತೋರಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. ఒక చిన్న ఉదాహరణని చూపిస్తున్నాడు. ನಾನು ಇದ್ರ ಬಗ್ಗೆ ಸ್ವಲ್ಪ ಹೇಳಬೇಕು, ಸಮಯ ಆಗ್ತದೆ, ಸ್ವಲ್ಪ ತಡ್ಕೊಳ್ಳಿ, ವೆయిಟ್ ಮಾಡಿ. దీని గురించి చెప్తాను, కొంచెం సమయం అవుతుంది. ಇದನ್ನ ಗಮನಿಸಿ, దీన్ని గమనించండి. ಇಲ್ಲಿ ಒಬ್ಬ ಏಲಿಯನು ಇಸ್ ದ ಗಾಡ್, ಪ್ರಾಫಿಟ್ ಆಫ್ ಗಾಡ್. ఇక దేవుడి యొక్క ప్రవక్త అయిన ఏలి ఉన్నాడు, ಭಯಂಕರವಾದ ಪ್ರವಾದಿ. ఆయన చాలా ప్రవక్త, పెద్ద ప్రవక్త. ಹಾಗೆ ಧೈರ್ಯವಾಗಿ ಮಾತಾಡುವಂತ ಪ್ರವಾದಿಗಳು ಜಾಸ್ತಿಯಾಗಿ ಇರಲಿಲ್ಲ. ఆయన రకంగా ధైర్యముతో మాట్లాడగలిగిన ನೋಡಿದ್ರೆ ಅರಸನಿಗೆ ಭಯ ಆಗ್ತಾ ಇತ್ತು. అయితే ఇన్ని చూస్తే రాజులకు భయం కలిగేది. ಎಲಿಯನ ಶಬ್ದ ಕೇಳಿದ್ರೆ ರಾಜನಿಗೆ ಗಲಿಬಿಲಿ ಆಗ್ತಾ ಇತ್ತು. ఏలి యొక్క శబ్దము వింటే రాజులకు చాలా భయమయ్యేది. ಈ ಒಂದು ಎಲಿಯನು ಯಾರು? ఈ ఎలియ ఎవరంటే, ಈ ಒಂದು ಎಲಿಯ ఈ ఒక ఎలి ಒಂದು ಸಾಮಾನ್ಯವಾದ ಮನುಷ್ಯ ಎಂಬುದಾಗಿ ವಾಕ್ಯ ಹೇಳುತ್ತದೆ. ఒక సాధారణ మనిషి అని వాక్యము చెప్తుంది. ಅದು ನಮ್ಮ ಪಾಲಿಶ್, ನಮ್ಮ ಅಂಡರ್ಸ್ಟ್ಯಾಂಡಿಂಗ್ ಹೇಳಲ್ಪಟ್ಟಿದೆ. అయితే దాన్ని అర్థము చేసుకోవడానికి అది చెప్పబడుతుంది. ಆತನು ಸಾಮಾನ್ಯವಾದ ಮನುಷ್ಯ ಅಲ್ಲ, అయితే సాధారణమైన ಸಾಮಾನ್ಯ ಮನುಷ್ಯನಿಗಿಂತ ಕೆಳಗಡೆ ಇರುವಂತ ಮನುಷ್ಯ, సాధారణ వ్యక్తి కంటే కింద ఉండే ఒక వ్యక్తి. ಆಮೆನ್. ಈ ದಿನಗಳಲ್ಲಿ ಪ್ರಾಫಿಟ್ ಗಳನ್ನು ನಾವು ನೋಡುತ್ತೇವೆ. ఈ దినములో ప్రవక్తలు మేము చూస్తున్నాము. ಟೈ ಕಟ್ಕೊಂಡು, ಶೂ ಹಾಕೊಂಡು, BMW ಕಾರ್ನಲ್ಲಿ ಬಂದು ಇಲ್ಲಿವಾಗಲೇ 4 ಜನರು ಕರ್ಕೊಂಡು ಹೋಗ್ತಾರೆ. ಪ್ರಾಫಿಟ್ అయితే టై కట్టుకొని, షూ వేసుకొని, షూట్ వేసుకొని కార్ల నుండి దిగి వచ్చేటప్పుడు ಎಲಿಯ ಪ್ರಾಫಿಟ್ ಹೇಗಿದ್ರು ಗೊತ್ತಾ? ಎಲಿಯ ప్రవక్త ఎలా ఉన్నారు? ಒಂಟೆಯ ಚರ್ಮವನ್ನು ವಸ್ತ್ರವಾಗಿ ಧರಿಸಿದ್ರು. ಒಂಟೆಯ ಚರ್ಮ, దాని యొక్క చర్మాన్ని ఆయన వస్త్రముగా ధరించుకున్నాడు. ಒಂದು ಕೋಲನ್ನು ಇಟ್ಕೊಳ್ತಾ ಇದ್ರು, ఒక కెట్టెని చేతిలో ಬಿಟ್ಕೊಂಡಿದ್ರು, ಗಡ್ಡ ಬಿಟ್ಕೊಂಡಿದ್ರು. అయితే గడ్డము పెట్టుకొని ಕೂದಲು ಕಟ್ ಮಾಡದೆ, ಕ್ರಾಫ್ಟ್ ಮಾಡದೆ ಇದ್ದರು. అయితే ಎಂಟಿಕల్ని ಕತ್ತರಿಂచుకున్న అలాగే ಅವ್ರು ಹೀಗೆ ಬರುವಾಗಲೇ ಒಂದು ಸ್ವಾಮೀಜಿ ಬಂದಾಗಿರ್ತದೆ. ಬಂದು ಹಿಂಗೆ ಕೋಲನ್ನ ಹಿಂಗೆ ಇಟ್ಕೊಂಡು ಎಲಿಯಾ ಅಂತ ನಿಂತ್ಕೊಂಡ್ರೆ ಎಲ್ಲ ನಡುಗ್ತಾರೆ. ಆ ತರ ಭಯ ಆಗ್ತದೆ. అయితే ఆయన వచ్చేటప్పుడే చాలా భయమయ్యేది. ఆయన వచ్చి ఎలియా అనేటప్పుడే అందరికీ చాలా భయమయ్యేది. అయితే ఆయన సాధారణ వ్యక్తి, సాధారణವಾದಂತ ಮನುಷ್ಯ. ఆయన సాధారణమైన ఒక వ్యక్తి. ಆತನ ಜನನದ ಬಗ್ಗೆ ಹೇಳಿಲ್ಲ, ఆయన జన్మము గురించి చెప్పలేదు, మరణದ ಬಗ್ಗೆನೂ ಹೇಳಿಲ್ಲ, మరణము గురించి కూడా చెప్పలేదు. ತಕ್ಷಣ ಬರ್ತಾನೆ, ತಕ್ಷಣ ಹೋಗ್ಬಿಡ್ತಾನೆ, వెంటనే వస్తాడు, వెంటనే వెళ్ళిపోతాడు. 1ನೇ ಅರಸಗಳು 17ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ, 1వ రాజు 17వ అధ్యాయములో 1ನೇ ವಾಕ್ಯದಲ್ಲಿ, మొదటి వాక్యములో ಎಲಿಯನ ಬಗ್ಗೆ ಹೇಳುತ್ತಾ ಇದೆ. ಎಲಿಯನ ಗುరించి చెప్పబడుతుంది. ಗಿಲ್ಯಾದಿನ ಪ್ರವಾಸಿಗಳಲ್ಲಿ ತಿಸ್ಬಿಯನಾದಂತ ಎಲಿಯಾ ಎಂಬ ಗಿಲ್ಯಾದ್ ಪ್ರವಾಸುలలో ಆ ಒಂದು 17ನೇ ವಾಕ್ಯ, 1ನೇ ವಾಕ್ಯವನ್ನು ಓದಿ, ಅದು ಫಸ್ಟ್ ಲೈನ್ ಮಾತ್ರ ಚದವಂడి. ಗಿಲ್ಯಾದ್ ಕಾಪರಸ್ಥರು, ಸಾಕು ತಿಸ್ಬಿಯನಾದಂತ ಎಲಿಯಾ, ತಿಸ್ಬಿಯನ ಎಲಿಯಾ, ಅವರ ಕುಟುಂಬದ ಬಗ್ಗೆ ಹಿನ್ನೆಲೆ ಹೇಳಲ್ಪಟ್ಟಿಲ್ಲ. ఆయన ಕುಟುಂಬ ಗುరించి ಕೆಲವು ಮಾಹಿತಿಯನ್ನ ಹೇಳಿದ್ದಾರೆ. అక్కడ ఒక కార్యము చెప్తున్నారు. ಗಿಲ್ಯಾತಿನ ಪ್ರವಾಸಿಗಳಲ್ಲಿ ತಿಸ್ಬಿಯನಾದಂತ ಎಲಿಯನು, ಗಿಲ್ಯಾದ್ ಕಾಪರಸ್ಥల ಸಂಬಂಧಿకులైన తిస్కియుడైన ఎలియా అని చెప్పబడుతుంది. ಗಿಲ್ಯಾದ್ ಎಂಬುದಾಗಿ ಹೇಳುವಂತ ಸ್ಥಳ, గిల్లాదు అని చెప్పే ఒక చోటు, ಯೋರ್ದಾನ್ ಪಕ್ಕದಲ್ಲಿ ಬರುವಂತ ಮರುಭೂಮಿಯ ಅಥವಾ ಬೆಟ್ಟಗಳು ಇರುವಂತ ಒಂದು ಸ್ಥಳ. అయితే యోర్దాను పక్కలో వచ్చే ఎడారి, ఒక ఎడారి కొండల దగ్గర ఉండే ఆ చోటు సాధారణವಾದ ಗ್ರಾಮ ಅಲ್ಲ, ಅದು ಒಂದು ಬೆಟ್ಟದಲ್ಲಿ ಇರುವಂತ ಒಂದು ಗ್ರಾಮ. అది సాధారణంగా ఉండే ఒక గ్రామం కాదు, ఒక కొండ పైన ఉండే ఒక గ్రామం. ಈವನ್ ನಾವು ಒಂದು ಗ್ರಾಮಕ್ಕೆ ಬಂದು ಹೋಗೋದಕ್ಕೆ ತುಂಬಾ ಕಷ್ಟ ಆಗ್ತದೆ, ಕಾಡು ನಿವಾಸಿಗಳು ರೀತಿನಲ್ಲಿ. అయితే ఆ కొండపైకి వెళ్ళాలంటే చాలా కష్టము, ఆదివాసుల రకంగా ఉంటుంది. ಅವರು సామాన్ಯವಾಗಿ ಅವರ ಮನೆಗಳನ್ನು ಕಲ್ಲುಗಳಿಂದ ಕಟ್ಟಿರ್ತಾರೆ, ಕಲ್ಲುಗಳಿಂದ, రాళ్ళతో వాళ్ళు ఇల్లును కట్టుంటారు. ಅದೇ ಗಿಲ್ಯಾದ್, అదే గిల్లాద్. ఆ గిల్యాద్ ನಲ್ಲಿ ತಿಸ್ಬಿಯರು ಯಾರಂದ್ರೆ, ఆ గిల్లాద్ లో తిస్బియలు ఎవరంటే ಒಂದು ರೂಲ್ಸ್ ರೆಗ್ಯುಲೇಷನ್ ಇಲ್ಲದೆ ಇರುವವರು. అయితే వాళ్ళకి ఎలాంటి ఒక కార్యము అంటే ರೂಲ್ಸ್ లేకుండా ఉండేవాళ్ళు, ಕಠಿಣವಾದವರು, చాలా ಕಠಿಣ కలిగిన వాళ్ళు. ಅವರ ತಂದೆ, ಎಲಿಯನ ತಂದೆ ಯಾರು ಗೊತ್ತಿಲ್ಲ, ತಾಯಿ ಯಾರಂತ ಗೊತ್ತಿಲ್ಲ, ఏలి ఒక తండ్రి ఎవరు, తల్లి ఎవరు, దాని గురించి తెలియదు. ಅವ್ರು ಜೀವಿಸ್ತಾ ಇರುವಂತದ್ದು ಬೆಟ್ಟಗಳ, ಕುಗೆಗಳ, ಆ ಒಂದು ಸ್ಥಳಗಳ ಮಧ್ಯದಲ್ಲಿ. అయితే వాళ్ళు జీవించేది కొండల గుహలో జీవించే వాళ్ళు. ಆತನಿಗೆ ಆ ಒಂದು ಕೊಗೆನಲ್ಲಿ ಹೋಗುವಂಥದ್ದು, ಸಮುದ್ರದ ಹತ್ರ ಹೋಗುವಂಥದ್ದು, ನೀರಿನ ಪಕ್ಕದಲ್ಲಿ ಮಲಗಿಕೊಳ್ಳುವಂಥದ್ದು, ಮರದ ನೆರಳಲ್ಲಿರುವಂಥದ್ದು ಅವನಿಗೆ ದೊಡ್ಡ ಕಾರ್ಯ ಅಲ್ಲ, ಅದೇ ಆತನ ಜೀವಿತ. అయితే ఆయనకు కొండల గుహల్లో ఉండేటివి, సముద్రం దగ్గర ఉండేటివి, నీళ్ళ ఉండేటివి, తర్వాత మాండ్ల కింద ఉండటం ఆయనకి కొత్తది కాదు. ಈಗ ಅವನ ಲೈಫ್ ಲಿಂಕ್ ಮಾಡಿ ನೋಡುವಾಗ ನಿಮ್ಗೆ ಅರ್ಥ ಆಗ್ತದೆ. ఇప్పుడు ఆయన జీవితాన్ని జోడించి చూసేదైతే మీకు ದೇವರು ನದಿಗೆ ಹೋಗಂದ್ರೆ ಆತನು ಹೋಗ್ತಾನೆ, ನದಿ ಹತ್ರನೇ ಹೋಗಿ ಮಲಗಿರ್ತಾನೆ. అయితే నది దగ్గర వెళ్ళు అంటే అక్కడికి వెళ్ళి అక్కడ పనుకుంటాడు. ಆತನು ದೇವರೇ ಅಲ್ಲಿ ನನಗೆ ಚಳಿ ಆದ್ರೆ ಏನ್ ಮಾಡೋದು ಆತನು ಕೇಳಿಲ್ಲ. దేవుడా అక్కడ చలేస్తే నేనేం చేస్తాను, ಅಲ್ಲಿ ಏನಾದ್ರು ಚಿಕ್ಕ ಮನೆ ಬೇಕಲ್ಲ, నాకు అక్కడ ఒక చిన్న ఇల్లు కావాలి కదా, ಕೇಳಿಲ್ಲ. ಯಾಕಂದ್ರೆ ಆತನಿಗೆ ಗೊತ್ತು, ಅಭ್ಯಾಸ ಇದೆ. అలాగా అడగలేదు, ఆయనకు తెలుసు, ఆయనకు దాని గురించి అభ్యాసం. ಮರದ ನೆರಳಲ್ಲಿ ಉಳ್ಕೊಳ್ತಾನೆ, ಈಸ್ ಸ್ಟೇಯಿಂಗ್ ಇನ್ ದ ಅಂಡರ್ ದ ಟ್ರೀ. ఆయన చెట్టు కింద ఆ నీడలో కూర్చుంటున్నాడు. ಯಾಕಂದ್ರೆ ಆತನಿಗೆ ಅಭ್ಯಾಸ, ಅವರ ಮನೆಗಳು ಹಾಗೆ ಇರ್ತದೆ. ఎందుకంటే ఆయనకి అలాగే
కొట్టబడ్డాడు, అలాగే ఉన్నాడు. ಲಿಟರಲ್ ಆಗಿ ನೋಡುವ ಒಂದು ಕಾಡು ವಾಸಿ ರೀತಿನಲ್ಲಿ అయితే ఆదివాసుల రకంగా అడవిలో ఉండి జీవించే వాళ్ళ రకంగా ಎಲ್ಲೋ ఉన్నాడు. ಇಂದು ಬರ್ತಾ ಇದ್ದಾನೆ. ఎక్కడో నుండి వస్తున్నాడు. ಆತನ ಒಂದು ಅಪಿಯರೆನ್ಸ್ ನೋಡುವಾಗ ಒಂದು ನಾರ್ಮಲ್ ಮನುಷ್ಯನ ರೀತಿನಲ್ಲಿ ಇಲ್ಲ. ఆయన్ని చూసేటప్పుడు ఒక సాధారణ వ్యక్తి రకంగా ఉండదు. ಆದ್ರೆ ಆತನು అయితే ఆయన ಅರಸನ ಮುಂದೆ ಬಂದು ನಿಂತ್ಕೊಂಡು ಹೇಳ್ತಾನೆ, ఆహాబు ఆ రాజు ముందు నిలబడి చెప్తున్నాడు. ಏನ್ ಹೇಳ್ತಾನೆ? ఏం చెప్తున్నాడంటే, ನನ್ನ ಮಾತಿನ ಹೊರತು నా మాట వదిలి, ಏನು ಹೇಳ್ತಾನೆ ಅದು, ನಾನು ಆ ಸನ್ನಿಧಿ ಸೇವೆ ಮಾಡುತ್ತಿರುವ ಇಸ್ರಾಯೇಲನಾದ ಯೆಹೋವನು ನಾನೇ, ನಾನು ಸೂಚಿಸದೆ ಹೊರತು ಮಳೆಯಾಗಲಿ ಇಬ್ಬನಿಯಾಗಲಿ ಬರುವುದೇ ಇಲ್ಲ. ಆಮೇಲೆ ಆಮೆನ್ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, ನನ್ನ ಮಾತಿನಲ್ಲ ಅಲ್ಲದೆ ಹೊರತು అయితే నా మాట ప్రకారముగాక ಮಳೆನೂ ಬರುವುದಿಲ್ಲ, వర్షము రాదు, ಇಬ್ಬನಿಯೂ ಬರುವುದಿಲ್ಲ, మంచు కూడా రాదు ಎಂಬುದಾಗಿ ಆತನು ಆಜ್ಞೆಯಾಗಿ ಹೇಳ್ತಾನೆ. ఆ రకంగా ఆజ్ఞ ప్రకారముగా చెప్తున్నాడు. ಹೇಳ್ತಾನೆ ఆತను సామాన్యವಾದ మనిషి. అయితే యాకోబు చెప్తున్నాడు, అందుకే ఆయన సాధారణమైన ఒక వ్యక్తి, ఆర్డినరీ మ్యాన్. ఆయన సాధారణము కలిగిన ఒక వ్యక్తి. ಹೇಳ್ತೀನಿ, ನಿಮ್ಮ ಹಾಗೆ ನಮ್ಮ ಹಾಗೆ ಕೂಡ ಆತನು ಇಲ್ಲ. అయితే నేను చెప్తాను, మీ రకంగా నా రకంగా కూడా ನಮ್ಮ ಹಾಗೆ ಕೂಡ ಲುಕಿಂಗ್ ಬ್ಯೂಟಿ ಆಗಿ ಕೂಡ ಆತನು ಇರಲಿಲ್ಲ. అంత సుందరముగా ఆయన కూడా లేడు. ಆತನು ಒಂದು ಕಾಡಿನ ನಿವಾಸಿ, ఆయన ಅರಣ್ಯములో జీవించగలిగిన వాడు. ತಿಸ್ಪಿಯನಾದ ಎಲಿಯನು ಎಂಬುದಾಗಿ ಬರುವ ಸ್ಥಳಗಳೆಲ್ಲ ಬರುತ್ತದೆ. ತಿಸ್ಪಿಯನಾದ ಎಲಿಯನು, ತಿಸ್ಬಿಯ అయిన ಎಲಿಯಾ అని చెప్పబడే అన్ని చోట్ల కూడా ఉంటుంది. ತಿಸ್ಪಿಯ ಅಂದ್ರೆ ಏನು? ತಿಸ್ಬಿಯಾ అంటే ఏంటి? ತಿಸ್ಪಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳುವಾಗ, ತಿಸ್ಬಿ అంటే ಅವರು ಕಿಲಿಯಾತಲ್ಲಿ ಇದ್ದಂತ ಸ್ಥಳಕ್ಕೆ ತಮ್ಮ ಒಂದು ಹೊಟ್ಟೆಪಾಡಿಗಾಗಿ ಬದುಕೋದಕ್ಕೆ ಬಂದ ಜನರು ಎಂಬುದಾಗಿ ಅರ್ಥ. అయితే గిల్లాదులో ఉండే అక్కడ వాళ్ళు జీవించడానికి వచ్చిన వాళ్ళు నే దాని అర్థము. ನೋಡಿ, ಆತನ ಒಂದು ಚರಿತ್ರೆ ಹಿಂದಿರುಗಿ ನೋಡುವಾಗ ఆయన ఒక జీవన చరిత్ర వెనక చూసేదైతే ಆ ರೀತಿಯಲ್ಲಿ ಹೇಳಲ್ಪಟ್ಟಿದೆ. ఆ రకంగా చెప్పబడి ఉంది. ವಸ್ತ್ರವನ್ನು ಒಂಟೆಯ ಚರ್ಮವನ್ನು ತರಿಸಿದ್ದಾನೆ, ಒಂಟೆల ఒక చర్మాన్ని వస్త్రముగా వేసుకున్నాడు. ಅವರ ಆಲೋಚನೆಗಳು ಮಾತ್ರ, అయితే ఆయన ఒక ఆలోచనలు, ಥಾಟ್ಸ್, ಅವರ ಆಲೋಚನೆಗಳು, ఆయన ఆలోచనలు ಹೈ ಥಾಟ್ಸ್ ಆಗಿ ಇರುತ್ತದೆ. చాలా ఉన్నతంగా ఉన్నాయి. ಯಾರಿಗೂ ಎದುರುವುದಿಲ್ಲ, ఎవరికి భయపడేవాడు కాదు. ಒಂದು ಮಾತು ಬಂದ್ರೆ ಧೈರ್ಯವಾಗಿ ಹೋಗಿ ಫೇಸ್ ಮಾಡ್ತಾರೆ. ఏ ఒక మాట వచ్చిన ధైర్యంగా వెళ్ళి ಕಾಡಿನ ನಿವಾಸಿಗಳು ಹಾಗೆ ಅವರು ಇರ್ತಾರೆ. ఎందుకంటే అరణ్యము నివాసులు ಅದರ ಮುಂಚೆ ಎಲಿಯನ ಬಗ್ಗೆ ಹೇಳಲ್ಪಟ್ಟಿಲ್ಲ. దానికి ముందుగా ఎక్కడ కూడా ఏలి గురించి చెప్పబడలేదు. ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ಆತನು ಬರ್ತಾನೆ. అయితే 17 అధ్యాయములో ఆయన వస్తున్నాడు. ಹಾಗಾಬನ ಮುಂದೆ ಹೇಳ್ತಾನೆ, ఆయన అక్కడ వచ్చి చెప్తున్నాడు, ಹಾಗಾಬ, అహాబు, ನೀನು ದಾರಿ ತಪ್ಪಿ ಹೋಗುತ್ತಾ ಇದೀಯಾ, నువ్వు తప్పైన మార్గములో ಇಸ್ರಾಯೇಲ್ ಜನರು ಮಾರ್ಗ ತಪ್ಪಿ ಹೋಗುತ್ತಿದ್ದಾರೆ. ఇశ్రాయేల్ ప్రజలు మార్గము తప్పిపోతున్నారు. ದೇವರ ಸನ್ನಿಧಿ ಸೇವೆ ಮಾಡುವ ನಾನು, అయితే నా దేవుడైన దేవుని సన్నిధిలో సేవ చేసే ಮುಂದೆ నేను, ನಿಂತುಕೊಳ್ಳುವ ನಾನು, దేవుని సముఖంలో నిలబడి ದೇವರನ್ನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವ ನಾನು, దేవుని దగ్గర ప్రార్థన చేసే నేను ಹೇಳುತ್ತಾ ಇದ್ದೇನೆ. నేను చెబుతున్నాను, ಅವನು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, ನಾನು ಹೇಳುತ್ತಾ ಇದ್ದೇನೆ, నేను చెబుతున్నాను, ನನ್ನ ಮಾತಿನ ಹೊರತು నా మాటకు మీరి ಮಳೆಯೇ ಬರುವುದಿಲ್ಲ, ఏ ఒక వర్షము కూడా రాదు, ಇಬ್ಬನಿನೇ ఏ ಬರುವುದಿಲ್ಲ. మంచు కూడా రాదు. ದೇವರು ಹೇಳ್ತಾರಂತನೂ ಅವ್ರು ಹೇಳಿಲ್ಲ, దేవుడు చెప్తున్నాడని కూడా ఆయన చెప్పలేదు. హల్లెలూಯಾ, హల్లెలూయా. ಸ್ವಲ್ಪ ಯೋಚನೆ ಮಾಡಿ ನೋಡಿ. కొంచెం యోచించి ಯಾವುದೋ చూడండి. ಒಂದು ಗ್ರಾಮದಲ್ಲಿ, ఏదో ఒక గ్రామములో, ಇಂಟೀರಿಯರ್ ಇರುವಂತ ಗ್ರಾಮದಲ್ಲಿ, అయితే ఎంతో ఇదిగా ఉండే గ్రామములో ಏನು ಗೊತ್ತಿಲ್ಲದೆ ಇರುವಂತ ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿ ಬಂದು ఏది తెలియని ఒక వ్యక్తి వచ్చి ಸಿದ್ದರಾಮಯ್ಯ ಅವರ ಮುಂದೆ ನಿಂತ್ಕೊಂಡು ಮಾತಾಡಕ್ ಆಗ್ತದಾ? సిద్ధరామయ్య ముందు నిలబడుకొని మాట్లాడనకు అవుతుందా? అవ్వదు. ಹಾಗೆ ಇದು ಆಗ್ತಾ ಇದೆ. అదే ಯಾವುದೋ ಒಂದು ಗ್ರಾಮದಲ್ಲಿರುವ ಒಬ್ಬ ಮನುಷ್ಯನು ఎక్కడో అడవిలో ఉండే ఒక మనిషి వచ్చి ರಾಜನ ಮುಂದೆ ಬಂದು ఒక పెద్ద రాజు దగ్గర ముందు ಸವಾಲ್ నిలబడుకొని ಹಾಕ್ತಾನೆ. ఆయన అక్కడ సవాలు ಏನ್ ಸವಾಲ್ వేస్తున్నాడు. ಹಾಕ್ತಾನೆ? ఎలా వేస్తున్నాడంటే, ಮಳೆ ಬರುವುದಿಲ್ಲ, వర్షము రాదు. ಅಲ್ಲಿ ನಾವು ನೋಡುವಾಗ ಅದೇ ರೀತಿಯಲ್ಲಿ 3 ವರ್ಷ 6 ತಿಂಗಳು ಮಳೆ ಬರಲಿಲ್ಲ. మేము అక్కడ చూసే రకంగానే ఆ 3 సంవత్సరాలు 6 నెలలు వర్షమే రాదు. ಅದೇ ಒಂದು ಅರಸುಗಳು 8ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ನೋಡುವಾಗ 1ನೇ ವಾಕ್ಯದಲ್ಲಿ ನೋಡುವಾಗ ತಿರುಗಿ ಆತನು ಅಹಾಬನ ಮುಂದೆ ಬರುತ್ತಾನೆ. 1 రాజులు 18 అధ్యాయం 1వ వాక్యంలో చూసేదైతే ఆయన మరలా రాజు దగ్గరికి వస్తున్నాడు. తిరిగి ಬಂದು ఆయన మరలా వచ్చి ಆತನು ಹೇಳುತ್ತಾನೆ, ತಿರುಗಿ ಮಳೆ ಬರುತ್ತದೆ. మరలా చెప్తున్నాడు, వర్షం వస్తుంది. ಅಧ್ಯಾಯ ಪೂರ್ತಿಯಾಗಿ ನೋಡುವಾಗ ಅದು ಹೇಗೆ ಆಯಿತು ಎಂಬುದಾಗಿ ನೋಡುತ್ತೇವೆ. అయితే అధ్యాయం సంపూర్ణంగా చదివేదైతే అందులో ನನ್ನ ಒಂದು ಪ್ರಸಂಗದ ಪ್ರಮುಖವಾದಂತ ಒಂದು ಕಾರ್ಯ, ఈ ఒక ప్రసంగానికి ఉండే ఒక ప్రాముఖ్యమైన ఒక కార్యం, ಒಂದು ಏಲಿಯನ ಪ್ರಾರ್ಥನೆಗೆ ಅಷ್ಟು ಬಲ ಇರುವುದಾದರೆ, అలాంటి ఏలీకు ఉన్న ఆ ఒక ప్రార్థనకున్న బలము ದೇವರ ವಾಕ್ಯ ಹೇಳುತ್ತದೆ. దేవుని వాక్యం చెప్తుంది, ಯೇಸುವಿನ ರಕ್ತದಿಂದ ತೊಳೆಯಲ್ಪಟ್ಟ ನೀತಿವಂತರಾದ ನಿಮ್ಮ ಪ್ರಾರ್ಥನೆಗಳು, యేసు ప్రభు యొక్క రక్తముతో కడవబడిన నీతివంతులైన మీ యొక్క ప్రార్థన బహు బలమైనది. హల్లెలూయా, హల్లెలూయా. ಅದಕ್ಕೋಸ್ಕರನೇ ಯಾಕೋಬನ ಕೆಳಗಡೆ ಒಂದು ಎಕ್ಸಾಂಪಲ್ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, ಏಲಿಯನನ್ನು ನೋಡಿ. అందుకే యాకోబు
ఆ ఉదాహరణకు ఒక కార్యం చెప్తున్నాడు, ఏలీని చూడండి. ಆತನು ತಿಸ್ಬಿಯನಾದ ಎಲಿಯ, ఆయన ತಿಸ್ಬಿಯುಡೈನ ಏಲಿಯ. ತಿಸ್ಬಿಯನ್ ಅಂತ ಹೋಗಿ ಇಸ್ರಾಯೇಲ್ಗೆ ಹೇಳಿ ನೋಡಿ, ಅಯ್ಯೋ ಅದು ಕೆಳಗಿನ ಜನಾಂಗಗಳು ಎಂಬುದಾಗಿ ಅರ್ಥ. ತಿಸ್ಬಿಯಾ అని ಇಸ್ರಾಯೇಲ್ ಪ್ರಜలకు వెళ్ళి చెప్పండి, చాలా ಕೀಲಿಯಾತ್ ನೋಡುವಾಗ ಅದು ಒಂದು ರೀತಿಯ ಬೆಟ್ಟದ ನದಿಗಳು ಇರುವಂತಹ ಒಂದು ಸ್ಥಳ. అయితే నదికి అవతల ఒక కొండ ఉండే ఆ ఒక చోటు. ఆ ಒಂದು ವ್ಯಕ್ತಿ ಧೈರ್ಯದಿಂದ ಬಂದು ಹೇಳುತ್ತಾ ಇದ್ದಾನೆ, ధైర్యంతో వచ్చి చెప్తున్నాడు. ಇದನ್ನ ಹೇಳುತ್ತಾನೆ ಯಾಕೋಬನು, దీన్ని చెప్పి చెప్తున్నాడు యాకోబు, ಪ್ರಾರ್ಥನೆ ಬಲ ಉಳ್ಳದು, మీ ప్రార్థన బహుబలమైనది. హల్లెలూయా, హల్లెలూయా. ನಿಮ್ಮ ಪ್ರಾರ್ಥನೆ ಬಲ ಉಳ್ಳದು, మీ ప్రార్థన బహుబలమైనది. ಸಣ್ಣ ಸಣ್ಣ ಪ್ರಾರ್ಥನೆ ಬಲ ಉಳ್ಳದು. మీరు చేసే చిన్న చిన్న ప్రార్థన బహుబలమైనది. ప్రియ దేవ ಜನರೇ, ప్రియ దేవ ప్రజలారా, ಪ್ರೇಯರ್ ನಲ್ಲಿ ಕಾಂಪ್ರಮೈಸ್ ಆಗಬೇಡಿ. మీ యొక్క ప్రార్థనలకు ఎలాంటి కాంప్రమైజ్ ನೀವು ಮಾಡುವ ಪ್ರಾರ್ಥನೆಗಳು ಬಹಳ ಬಲ ಉಳ್ಳದು. మీరు చేసే ప్రార్థనలు బహుబలమైనది. ಕೆಲವು ಸತಿ ನಮ್ಮ ಪ್ರಾರ್ಥನೆಗೆ ಸೈತಾನನು ತಡೆ ಮಾಡುತ್ತಾನೆ. కొన్ని సమయములో దుష్టుడు మా ప్రార్థనలను అడ్డు చేస్తాడు. ಮಾಡಿಬಿಟ್ರೆ ಎಲ್ಲ ಆಗ್ಬಿಡ್ತదా? నువ్వు ప్రార్థన చేస్తే అన్నీ అయిపోతాయా? ಹೌದಲ್ಲ, ನಾನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದ್ರೆ ಆಗ್ತದೆ? ಇಲ್ಲ, ಆಗ್ತದೆ. నేను ప్రార్థన చేస్తే అవుతుందా? ಪ್ರಾರ್ಥನೆ ಬಲ ಉಳ್ಳದು. ప్రార్థనము బలము కలిగినది. ಈ ರೀತಿಯಲ್ಲಿ 15 ಪಾಯಿಂಟ್ಗಳನ್ನು ನಾನು ಇಟ್ಟಿದ್ದೇನೆ. ఈ రకంగా 15 పాయింట్లు ఉన్నాయి. ಈಗ ಟೈಮ್ ಮುಗಿಯಿತು, ఇప్పుడు టైం అయిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ಕಮ್ಯುನಿಯನ್ ಇದೆ. ఆ ప్రభు ఒక బలము కూడా ఉంది. ಒಂದೇ ಒಂದು ಕಾರ್ಯವನ್ನು ಹೇಳಿ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ. ఒకే ఒక కార్యము విమోచన కాండದಲ್ಲಿ 32ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ, నిర్గమకాండము 32ನೇ అధ్యాయದಲ್ಲಿ 32 అధ్యాయము 30ರಿಂದ 34ನೇ ವಾಕ್ಯದ ತನಕ 30వ వాక్యము నుండి 34 ಮೋಸೆ ಪ್ರಾರ್ಥನೆ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. మోషే యొక్క ప్రార్థన గురించి రాయబడి ఉంది. ఈ ಒಂದು ನಡೆದಂತ ಘಟನೆ ನಾವು ನೋಡುವಾಗ, ఇక్కడ జరిగిన ఒక కార్యాన్ని మేము మోసే ದೇವರ ಸನ್ನಿಧಿಗೆ ಸೀನಾಯಿ ಬೆಟ್ಟವನ್ನು ಹತ್ತಿ ಮೇಲೆ ಹೋಗಿದ್ದಾರೆ. మోషే సీనాయి కొండకు మీద దేవుని యొక్క సముఖానికి వెళ్ళి దేవుడు తన ಜನರಿಗೆ ವಾಗ್ದಾನವನ್ನು ಕೊಡುತ್ತಾ ಇದ್ದಾನೆ, ಧರ್ಮಶಾಸ್ತ್ರಗಳನ್ನು ಕೊಡುತ್ತಾ ಇದ್ದಾನೆ. అయితే మోషేకు దేవుడు అక్కడ ధర్మశాస్త్రాన్ని ఆయన ఆజ్ఞలు ఇస్తున్నాడు. ಮೇಲೆ ಹೋಗಿ 40 ದಿನಗಳಾಯಿತು. ఆయన కొండ మీదకి వెళ్ళి 40 రోజులైనాయి. ಕೆಳಗಡೆ ಜನಗಳಿಗೆ ಹೇಳಿ ಹೋಗಿಲ್ಲ, ನಾನು ಬರಕ್ಕೆ 40 ದಿನ ಆಗ್ತದೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿಲ್ಲ. అయితే కిందుండే జనాలకు ఆయన చెప్పి వెళ్ళలేదు, నేను వెళ్ళి 40 రోజులు అవుతుంది ఆయన చెప్పలేదు. ಅಲ್ಲಿ ಮೋಸೆ ಹೋಗಿ ಸರಿ ವಾಟ್ಸಪ್ ಅಲ್ಲಿ ಮೆಸೇಜ್ ಮಾಡೋಣ ಅಂತ ನೋಡಿದ್ರೆ ನೆಟ್ವರ್ಕ್ ಸಿಗ್ತಾ ಇಲ್ಲ. అక్కడ వెళ్ళి వాట్సాప్ లో నేను వచ్చేది లేట్ అవుతుంది మెసేజ్ చేయాలంటే అక్కడ నెట్వర్క్ దొరకలేదు. మెయిల్ ಮಾಡೋಣ ಅಂದ್ರು ಅಲ್ಲಿ ಟೆಕ್ನಿಕಲ್ ಪ್ರಾಬ್ಲಮ್ಸ್. మెయిల్ చేద్దామంటే కూడా అక్కడ టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. ಅವ್ರ ಲ್ಯಾಪ್ಟಾಪ್ ಚಾರ್ಜ್ ಮಾಡಕ್ಕೆ ಅಲ್ಲಿ ಏನು ಇರಲಿಲ್ಲ. ల్యాప్టాప్ ಚಾರ್ಜ್ చేసేదానికి కూడా అక్కడ ఏమీ లేదు. ಅದರಿಂದ ಆತನು ಕೆಳಗಡೆ ಸಂದೇಶ ಕಳಿಸಕ್ಕೆ ಆಗಿಲ್ಲ. అందువల్ల కింద ఎలాంటి మెసేజ్ పంపించడానికి కాలేదు. ಕೆಳಗಡೆ ಇದ್ದವರು ಅನ್ಕೊಂಡ್ರು 40 రోజులు గడిచిపోయే కింద ఉన్న వాళ్ళు అనుకుంటున్నారు. ಹೋದ ಮೋಸೆ ಆತನು ಮೇಲೇನೆ ಹೋಗ್ಬಿಟ್ನಾ ಗೊತ್ತಿಲ್ಲ. పైనకి వెళ్ళాడు మోసే, అలాగే పైనకి వెళ్ళిపోయాడో తెలియదు. ఇನ್ನು ಯಾರು ನಮ್ಮನ್ನು ನಡೆಸೋದು? ఇంకా ఎవరు మమ్మల్ని నడిపిస్తారు? ఏం ಮಾಡೋಣ, మేము ఏం చేద్దాం? ಆರೋನನ ಬಳಿಗೆ ಬರ್ತಾರೆ. అలాని ఆరోను దగ్గరికి వస్తున్నారు. ಆರೋನನು ಒಂದು ಆತನ ಮುಂದೆ ನಡೆಸುವುದಕ್ಕೆ ಒಂದು ದೇವರನ್ನು ಉಂಟು ಮಾಡುತ್ತಾರೆ. అయితే ఆరోను వాళ్ళని ముందుకు నడిపించడానికి ఒక బొమ్మను సృష్టిస్తున్నాడు. ಅದನ್ನು ಉಂಟು ಮಾಡಿದಾಗ ఆయన దాన్ని చేసి ಮೇಲ್ಗಡೆ ದೇವರಿಗೆ ಅದು ಗೊತ್ತಾಯ್ತು. ఆ పైనున్న దేవునికి తెలిసింది, ಕೋಪವಾಯಿತು. దేవునికి చాలా ದೇವರಲ್ಲಿ ಹೇಳುತ್ತಿದ್ದಾರೆ, ನನ್ನ ಹೊರತು ನಿಮಗೆ ಬೇರೆ ದೇವರುಗಳು ಇರಬಾರದು ಎಂಬುದಾಗಿ ಹೇಳುವಾಗ ಆಲ್ರೆಡಿ ದೇ ಪ್ರಿಪೇರ್ಡ್, ಒಂದು ದೇವರು ಸಿದ್ಧ ಮಾಡಿಬಿಟ್ರು. అయితే నన్ను వదిలి వేరే దేవులు మీకు లేరు అని చెప్తున్నాడు. అయితే ఇక్కడ కింద అక్కడ సృష్టించబడి ఉంది. దేవుడికి ತುಂಬಾ ಕೋಪ ಬಂತು. అయితే దేవునికి చాలా దేవుడు ಹೇಳ್ತಾರೆ, ಮೋಸೆ ನೀನು ಹೋಗು. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, ನೀನು ಕರೆದುಕೊಂಡು ಬಂದ ಜನರು ಅವರು ಪಾಪ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. నువ్వు తోడుకొని వచ్చిన ఆ ప్రజలు వచ్చి చాలా పాపం ದೇವರು ಸನ್ನಿವೇಶವನ್ನ ನೋಡ್ತಾ ಇದ್ದಾರೆ. దేవుడు ఆ పరిస్థితిని చూస్తున్నాడు. ಮೋಸೆಗೆ ಏನಂತ ಗೊತ್ತಾಗ್ತಾ ಇಲ್ಲ. మోషేకి ఏమని తెలియదు. ಎಷ್ಟು ದಿನ ಹೋಗ್ತಾ ಇದೆ ಅವನಿಗೆ ಗೊತ್ತಾಗ್ತಾ ಇಲ್ಲ. ఎన్ని రోజులు వెళ్తున్నాయని ఆయనకు కూడా తెలియదు. ದೇವರು ಇನ್ಸಿಡೆಂಟ್ ನೋಡಿ ಮೋಸೆಗೆ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ, ಇಲ್ಲ ಅವರು ಮಾರ್ಗ ತಪ್ಪಿ ಹೋಗುತ್ತಿದ್ದಾರೆ. అక్కడ జరుగుతున్న కార్యములు దేవుడు చూసి చెప్తున్నాడు, మార్గం విడిచిపోతున్నారు. ಆ ಸಮಯದಲ್ಲಿ ಮೋಸೆ ದೇವರ ಹತ್ರ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾನೆ. ఆ సమయంలో మోషే దేవుని దగ్గర ప్రార్థన చేస్తాడు, దేవుడా వీళ్ళని క్షమించండి, ಮಾಡಬೇಡ ದೇವರೇ, వీళ్ళని నాశనము చేయకు. ಮಾಡಿ అలా చేసి ದೇವರು ತನ್ನ ಕೈಯಿಂದ ಬರೆದು ಕೊಟ್ಟಂತ 10 ಆಜ್ಞೆಗಳು, దేవుడు తన చేతులారా రాసిచ్చిన 10 ఆజ్ఞలను ಗಾಡ್ ರಿಟರ್ನ್ ನಾನು ನೋಡುವಾಗಲ್ಲ ದುಃಖ ಆಗ್ತದೆ. దాన్ని చూసేటప్పుడు చాలా దుఃఖము కలుగుతుంది. ಬರೆದಂತ ಆ ಒಂದು ಕಾರ್ಯವನ್ನ ಕೋಪದಲ್ಲಿ ಆತನು ಹೊಡೆದಾಕ್ಬಿಟ್ಟ. అయితే దేవుడు రాసిచ్చిన ఆ ఒక ఆజ్ఞలను ఆయన చేతులతో పగలగొట్టేస్తాడు. ಇವತ್ತು ಅದು ಇದ್ದಿರುವುದಾದ್ರೆ ಎಷ್ಟು ವ್ಯಾಲ್ಯೂ ಇರ್ತಾ ಇತ್ತು. అయితే ಈ రోజు ಅದು ఉండేదైతే దానికి ఎంత మౌల్యం ఉండేది. God's writing, ದೇವರ ಒಂದು ಬರವಣ, దేవుని యొక్క రాత చాలా ప్రాముఖ్యమైనది. 10 ಆಜ್ಞೆಗಳನ್ನು ಬರೆದು ಕೊಟ್ಟರು. దేవుడు 10 ఆజ్ఞలను రాసి ತೆಗೆದುಕೊಂಡು ಮೋಸೆ ಬೆಟ್ಟದಿಂದ ಇಳಿದು ಬರುವಾಗ దాన్ని తీసుకొని కొండ నుండి దిగి ಜನಗಳು ಪಾಪ ಮಾಡಿದರು. ಜನರು ಪಾಪದ ಜನಗಳನ್ನು ನೋಡಿದಾಗ
ఆ పాపం చేసిన ఆ ಮೋಸೆಗೆ ಪ್ರಜೆಗಳನ್ನು ತುಂಬಾ చూసి ದುಃಖವಾಯಿತು. ಆ ಮೋಶೆಗೆ చాలా ದುಃಖము ಆತನ కలిగి ಒಂದು ಕೋಪದಲ್ಲಿ ದೇವರು ಬರೆದುಕೊಟ್ಟಂತ ಮೌಲ್ಯವಾದದನ್ನೇ ಕೆಳಗಡೆ ಹಾಕಿ ಹೊಡೆದ. ఆయన కోపముతో దేవుడు రాసిచ్చిన ఆజ్ఞలను అతను ఏం ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ అతనికి ಗೊತ್ತಾಗ್ತಾ ಇಲ್ಲ. ఆయన ఏం చేస్తున్నాడో ఆయనకి ಇಲ್ಲಿ ಹೋಗ್ತಾ ಇದ್ದಾನೆ, తెలియబడలేదు. ಜನಗಳು ಪಾಪದಲ್ಲಿ ಬಿದ್ದಿದ್ದಾರೆ. ఇక్కడ చూస్తే ప్రజలు ಇಲ್ಲಿ పాపంలో ನೋಡಿದ್ರೆ పడి ఉన్నాడు. ದೇವರ ಆಜ್ಞೆಗೆ ವಿರೋಧವಾಗಿ ಮಾಡುತ್ತಾ ಇದ್ದಾರೆ. ఇక్కడ చూస్తే ఆజ్ఞలకు విరోధముగా అక్కడ పాపం ಮೋಸೆ చేస్తున్నారు. ಕೋಪದಿಂದ ಆ ಪಾಪ ಮಾಡಿದ ಜನಗಳ ಮೇಲೆ ಒಂದು ನ್ಯಾಯ ತೀರ್ಪನ್ನ ಹೇಳುತ್ತಾನೆ. అక్కడ ప్రజలు పాపం చేసిన ప్రజల గురించి మోషే ఒక ದೊಡ್ಡ న్యాయాన్ని చెప్తున్నాడు. ಬಾಧನೆ ಆಗ್ತಾ ಇದೆ. అక్కడ పెద్ద బాధలు కలుగుతున్నాయి. ಆತನು ತಿರುಗಿ ತಲೆ ಮೇಲೆ ಕೈ ಇಟ್ಕೊಂಡು మరలా తలపైన ತಿರುಗಿ చేతులు ದೇವರ ಹತ್ರ పెట్టుకొని ಹೋಗ್ತಾನೆ. మరలా దేవుని దగ్గరికి వెళ్తున్నాడు. ಆತನು ಹೆಂಗ್ ಹೋದ ನಿಮ್ಗೆ ಗೊತ್ತಾ? ఆయన ఎలా వెళ్ళాడో మీకు తెలుసా? ಆತನ ಒಂದು ತವಕ ఆయనలో ఉండే ఒక బాధ ಕಂಟ್ರೋಲ್ ಮಾಡಕ್ ಆಗ್ತಾ ಇಲ್ಲ. దాన్ని నియంత్రించడానికి అవతలేదు. ದೇವರ ಹತ್ರ ಈ ಜನರಿಗಾಗಿ ಆತನು ಪರವಹಿಸಿ ಮಾತಾಡಿ ಬಂದಿದ್ದಾರೆ. అయితే దేవుని దగ్గర ఈ వీళ్ళ గురించి వాళ్ళ పరముగా ಈ ಜನರು ಕೆಟ್ಟ ಜನರು ದೇವರಿಗೆ ವಿರೋಧವಾಗಿ ನಿಂತಿದ್ದಾರೆ. అయితే వీళ్ళు దేవునికి విరోధంగా ಒಬ್ಬರ ಮೇಲೆ ಒಬ್ಬರು ದೂರ ಆಗ್ತಾ ಇದ್ದಾರೆ. ఒకరిపైన ఒకరు చెప్పుకొని ಇದೆಲ್ಲ విరోధం ಗೊತ್ತಿಲ್ಲದೆ చేస్తున్నారు. ದೇವರ ಹತ್ರ ಈ ಜನರ ಬಗ್ಗೆ ಮಾತಾಡಿ ಬಂದಿದ್ದಾರೆ. అయితే వీళ్ళ గురించి దేవుని దగ్గర మాట్లాడి ಈಗ వచ్చున్నాడు. ಆತನು ಅಳುತ್ತಾ ದೇವರ ಮುಂದೆ ತಿರುಗಿ ಹೋಗುತ್ತಾನೆ. మరలా ఏడ్చుకొని దేవుని దగ్గరికి వెళ్తున్నాడు. ದೇವರೇ, దేవుడా ಕ್ಷಮಿಸು ದೇವರೇ, నన్ను క్షమించు దేవుడా. ಈ ಜನಾಂಗಗಳು ಪಾಪ ಮಾಡಿದ್ದಾರೆ ఈ ಅಪ್ಪ. ప్రజలు పాపము చేసి ఉన్నారు. ನನ್ನ ಹೆಸರನ್ನು ಬೇಕಾದ್ರೆ ಆ ಒಂದು ಜೀವಬಾಧೆಯ ಪಟ್ಟದಿಂದ ತೆಗೆದುಹಾಕು. నా పేరునైతే ఆ జీవభారం ఆ ఒక పుస్తకం నా పేరుని కావాలంటే తీసివేయి. ಮಾಡಬೇಡ ದೇವರೇ. అయితే వీళ్ళు నాశనం చేయకు. ಅವರು ಪಾಪ ಮಾಡಿದ್ದಾರೆ. అవును, వాళ్ళు ಈಗ పాపం ಆತನ చేసి ಸನ್ನಿವೇಶವನ್ನು ನೋಡುತ್ತಾನೆ. అయితే అక్కడ జరిగిన కార్యము ಹೋಗಿ చూస్తున్నాడు. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುತ್ತಾನೆ. వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ಅದಕ್ಕೆ ಮುಂಚೆ ಆತನು ಮಾಡುವಾಗ ಸನ್ನಿವೇಶ ಗೊತ್ತಿರಲಿಲ್ಲ. దానికి ముందుగా ఆయన ప్రార్థన చేసేటప్పుడు ఇతను ఇక్కడ జరిగిన కార్యములు ఆయనకి తెలియదు. ಮಾಡಿದಾಗ అలా చేసినప్పుడు ದೇವರು ಹೇಳಿದರು, ಓಕೆ, ನಿನ್ನ ಜನರನ್ನು ನೀನು ಕರೆದುಕೊಂಡು ಹೋಗು. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, సరే నీ ప్రజలను ನಾನು ನಿನ್ನ తీసుకొని ಜೊತೆಗೆ వెళ్ళు. ಬರುವುದಿಲ್ಲ. నేను మీ తోడే ನಿನ್ನ నేను ಜನರ రాను. ಸಂಗಡ ನಾನು ಬರುವುದಿಲ್ಲ. మీ ప్రజల తోడే నేను ಹಾಗಾದ್ರೆ రాను. ಇದನ್ನ ಸ್ವಲ್ಪ ಯೋಚನೆ ಮಾಡಿ ನೋಡುವಾಗ దీన్ని యోచించి ಎಷ್ಟು చూసేదైతే ದೇವರಿಗೆ ಅದು ಬಾಧನೆಯನ್ನು ಉಂಟು ಮಾಡಿದೆ. అయితే దేవునికి అది ఎంత బాధము కలిగి ఉంది. ಎಷ್ಟು యోచించండి. ಬಾಧಿಸಲ್ಪಟ್ಟಿರುತ್ತದೆ. అది ఎంత బాధము కలిగి ఉంటుంది. ಕೀರ್ತನೆ 106ನೇ ಕೀರ್ತನೆ 23ನೇ ವಾಕ್ಯದಲ್ಲಿ ಓದುವಾಗ కీర్తన 6 106 106:26 కీర్తన 106 23వ వాక్యము. ಆ ಒಂದು ವಾಕ್ಯವನ್ನು ಓದುವಾಗ ఆ వాక్యాన్ని చదివేటప్పుడు ಆತನು ಮೋಸೆ ದೇವರು ಅವರನ್ನು ಸಂಹರಿಸಲು ಆತನು ನಾಶ ಮಾಡಲು ಆತನು ಮುಂದೆ ಮಾಡಿದಾಗ ಮೋಸೆ ಮಧ್ಯಸ್ಥಕ್ಕೆ ಆಗಿ ಅವರಿಗಾಗಿ ಆತನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದನು. ಮೋಸೆ ಅವರಿಗಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ, మోషే వాళ్ళ గురించి ప్రార్థన ದೇವರೇ చేశాడు. ಅವರನ್ನು ನಾಶ ಮಾಡಬೇಡ, దేవుడా వాళ్ళని నశింప చేయకు. ಅದರಿಂದ ದೇವರ ಜನರನ್ನು ಕಾಪಾಡಿದ. అందువలన దేవుడు ఆ ప్రజలను ನಾನು కాపాడాడు. ಏನಕ್ಕೆ ಹೇಳಕ್ಕೆ ಬರ್ತಾ ಇದ್ದೀನಿ ಅಂದ್ರೆ, ఏం చెప్పడానికి వస్తున్నామంటే ಜನಗಳು ಪಾಪ ಮಾಡಿದ್ರೆ ದೇರ್ ದನ್ ಮಿಸ್ಟೇಕ್, ಅದು ಪಾಪ ಮಾಡಿದ್ದಾರೆ, ప్రజలు పాపం చేసి ఉన్నారు, ತಪ್ಪು ಮಾಡಿದ್ದಾರೆ, వాళ్ళు ತಪ್ಪು చేసి ಅದು ದೇವರಿಗೆ ಗೊತ್ತಾಯಿತು. అది దేవునికి తెలిసింది. ಆದರೂ ಮೋಸೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದಾಗ అయినా కూడా మోషే ప్రార్థన చేసినప్పుడు ದೇವರು ಮೋಸೆ ಪ್ರಾರ್ಥನೆಗೆ ಸದುತ್ತರ ಕೊಟ್ಟರು. దేవుడు మోషే యొక్క ప్రార్థనకి జవాబు ఇచ్చాడు. ಪವರ್ ఇన్ ప్రేయర్. అదే ప్రార్థనకుండే బహు ನಮ್ಮ బలము. ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ಬಲ ಇದೆ. మా ప్రార్థనలో బలము ದೇವರ ఉంది. ಕೋಪವನ್ನೇ ಅದು ಬದಲಾಯಿಸಿದೆ. దేవుని యొక్క కోపాన్ని మార్పాటు చేస్తుంది. ದೇವರು ಮಾಡಲು ನೆನೆಸಿದ ಕಾರ್ಯವನ್ನೇ ಅದನ್ನು ಮಾಡದೆ ನಿಲ್ಲಿಸಿಬಿಟ್ರು. దేవుడే ఒక కార్యము చేయాలి అనుకునేటప్పుడు ప్రార్థన చేస్తే అది కాకుండా అవుతుంది. ಬಲ ಇದೆ. మా ప్రార్థనలో బలము ದೇವರ ఉంది. ಚಿತ್ತ ಇರುವುದನ್ನು ಮುಂದಿನ ವಾರದಲ್ಲಿ ಇದನ್ನು ನಾವು ನೋಡೋಣ. దేవుని చిత్తం ఉంటే వచ్చే వారంలో కూడా దీని గురించి చూద్దాం. ಸ್ಥಳದಲ್ಲಿ ಎದ್ದು ನಿಂತುಕೊಳ್ಳೋಣ. ఉండే చోటనే లేచి ಪ್ರಿಯ నిలబడి. ದೇವ ಜನರೇ, ప్రియ దేవుని ప్రజలారా, ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ಬಲ ಇದೆ. మీ ప్రార్థనలో బహుబలము ఉంది. మీ ప్రార్థనలో బలము ఉంది. ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ಬಲ ಇದೆ. మీ ప్రార్థనలో బహుబలము ಸೈತಾನನಿಗೆ ఉంది. ಅದು ಚೆನ್ನಾಗಿ ಗೊತ್ತು. అది అపవాదికి చాలా బాగా తెలుసు. ಅದರಿಂದಲೇ ಆತನು ನಿಮ್ಮನ್ನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋದಕ್ಕೆ ಬಿಡುವುದಿಲ್ಲ. అందువల్లనే మిమ్మల్ని ప్రార్థన చేయడానికి వాడు వదలడు. ಅದರಿಂದಲೇ ಪ್ರಾರ್ಥನೆಗೆ ನಿಮಗೆ ಏರಾಳವಾದ ತಡೆಗಳು ಬರುತ್ತದೆ. దానివల్లనే ప్రార్థన చేయడానికి ಅದರಿಂದಲೇ ನಿಮಗೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಕ್ಕೆ ಆಗ್ತಾ ಇಲ್ಲ. అందువల్లనే మీకు ప్రార్థన చేయడానికి ಕಾರಣ ಏನು? కారణం ఎందుకంటే ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ಬಲ ಇದೆ. మీ ప్రార్థనలో బలము ఉంది. ಪ್ರಾರ್ಥನೆ ಬಹಳ ಬಲವುಳ್ಳದು. మీ ప్రార్థన చాలా బలమైనది. ಪ್ರಾರ್ಥನೆ ಬಿಟ್ಟು ಬಿಡಬೇಡಿ. ప్రార్థన విడిచివేయకండి. ಪ್ರಾರ್ಥನೆ ಬಲವುಳ್ಳ మీరు ಪ್ರಾರ್ಥನೆ. చేసే ప్రార్థన చాలా బలమైనది. ಮುಂದಿನ ವಾರದಲ್ಲಿ ಇನ್ನೂ ನಾವು ವಿವರವಾಗಿ ಅದನ್ನು అయితే ನೋಡೋಣ. వచ్చే వారంలో దేవుని చిత్తం ఉండేదైతే ఇంకా ದೇವರ ಸಮ್ಮುಖದಲ್ಲಿ అలాగే దేవుని యొక్క ಎಷ್ಟು ಜನ సముఖంలో ತಿರುಗಿ ಒಪ್ಪಿಸಿಕೊಡಲು ಬಯಸ್ತೀರಾ? ఎంతమంది మరలా దేవునికి సమర్పించబోతున్నారు? మీ యొక్క ప్రార్థన ಬಲವುಳ್ಳ ಪ್ರಾರ್ಥನೆ, బలము కలిగిన ప్రార్థన, ಅದು ಬಲವಾಗಿದೆ ಪ್ರಿಯ ದೇವಜನ. అది చాలా బలమైనది, బహుబలమైనది. ಬಿಟ್ಟು ಬಿಡಬೇಡಿ. విడిచిపెట్టకండి. ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ಬಲ ಇದೆ. మీ ప్రార్థనలో బలము ఉంది. ನೀವು ಮಾಡೋ ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ಬಲ ಇದೆ. మీరు చేసే ప్రార్థనలో బలము కాంప్రమైజ్ ఉంది. విత్ యువర్ ప్రేయర్స్.
ನಿಮ್ಮ ಪ್ರಾರ್ಥನೆ ಜೊತೆಗೆ ಅದನ್ನು ನೀವು ಓಕೆ ಎಂಬುದಾಗಿ ಅದರ ಜೊತೆಗೆ ನೀವು ಹೋಗ್ಬಿಡಬೇಡಿ. మీ ప్రార్థన అవుదన్న దాని అలాగే వెళ్ళకండి. సన్నివేశಗಳನ್ನು ನೋಡಿ ಕಾಂಪ್ರಮೈಸ್ ಮಾಡ್ಕೋಬೇಡಿ. జరిగే ఆ పరిస్థితులు చూసి మీరు కాంప్రమైజ్ కాకండి. ನಿಮ್ಮ ಪ್ರಾರ್ಥನೆ ಬಲವುಳ್ಳದು. మీ ప్రార్థన బహుబలమైనది. హల్లెలూయా. స్తోత్ర కర్తనే, స్తోత్రಪ್ಪ. ಬಲವಾದ ಪ್ರಾರ್ಥನೆ, బలమైన ప్రార్థన, నీతివంತರ అత్యాశక్తి ఉల్ల ప్రార్థನೆ, అత్యాశక్తి కలిగిన నీతివంతుడు ఒక ప్రార్థన, బలవుಳ್ಳದು, బలవుಳ್ಳದು, బహుబలమైన ప్రార్థన. ನಾವು ಯೇಸು ಸ್ವಾಮಿಯ ಶರೀರದಲ್ಲಿಯೂ ರಕ್ತದಲ್ಲಿ ಕೂಡ ನಾವು ಪಾಲ್ಗೊಳ್ಳಲಿದ್ದೇವೆ. ಯೇಸು ప్రభు యొక్క శరీరంలో రక్తములో కూడా ಪಾಲ್ಗೊಂಡು ಅಂತಿಮವಾಗಿ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ ಮುಗಿಸೋಣ. అంతిమంగా మేము ప్రార్థన చేసి ముగిద్దాం. ಯೇಸು ಸ್ವಾಮಿ యేసు ప్రభు ತಾನು ತೋರಿಸಿ ಕೊಡಲ್ಪಟ್ಟಂತಹ ಒಂದು ರಾತ್ರಿ, పట్టబడిన ఒక రాత్రి ಆತನು ರೊಟ್ಟಿಯನ್ನು ತೆಗೆದು ఆయన రొట్టెని తీసుకుని ಅದನ್ನ ಮುರಿದು దాన్ని విరిచి ಇದು ತೆಗೆದುಕೊಂಡು ಪಾನ ಮಾಡಿರಿ, దీన్ని తీసుకుని ಇದು ತೆಗೆದುಕೊಂಡು ತಿನ್ನಿರಿ, ఇది తీసుకుని ನಿಮಗೋಸ್ಕರ ಮುರಿಯಲ್ಪಡುವ ನನ್ನ ದೇಹವಾಗಿ, ఇది మీ కొరకై విరిచబడిన నా ఒక శరీరం. ರಸದ ಪಾತ್ರೆಯನ್ನು ತೆಗೆದುಕೊಂಡು రసము పాత్రము తీసుకుని ಇದು ತೆಗೆದುಕೊಂಡು ಪಾನ ಮಾಡಿರಿ, దీన్ని తీసుకుని పానము చేయండి. ನಿಮಗೋಸ್ಕರ ಸುರಿಸಲ್ಪಡುವ ನನ್ನ ರಕ್ತಕ್ಕೆ ಹೋಲಿಕೆಯಾಗಿದೆ. కార్చిన నా ఒక రక్తము గురించి ನಮ್ಮ ಮುಂದೆ ಇಟ್ಟಿರುವಂತಹ ಈ ಒಂದು ರೊಟ್ಟಿ, మా ముందు పెట్టబడిన ఈ ఒక రొట్టెను, ಈ ಒಂದು ರಸವು ఈ ఒక రసమును ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ದೇಹ, యేసు ప్రభు ఒక శరీరం, ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ರಕ್ತ. యేసు క్రీస్తు ఒక ಇದರಲ್ಲಿ ಪಾಲ್ಗೊಳ್ಳುವಾಗೆಲ್ಲ దీనిలో పాలుపరుచుకునే అన్ని సమయం ಮರಣವನ್ನ ನೆನಪಿಗೆ ತಂದುಕೊಳ್ತೇವೆ, ఆయన మరణాన్ని జ్ఞాపకం, ಆತನ ತ್ಯಾಗವನ್ನ ನೆನಪಿಗೆ ತಂದುಕೊಳ್ತೇವೆ, త్యాగాన్ని జ్ఞాపకం, ಆತನ ಬರುವನವನ್ನ ನೆನಪಿಗೆ ತಂದುಕೊಳ್ತೇವೆ. రాకడను జ్ఞాపకం చేసుకుని ಸಿದ್ಧವಾಗಿರುವಂತ మేము సిద్ధమై ఉండే ಹಾಗೆ ಮುಂಭಾಗದಲ್ಲಿ ಬಂದು అలాగే ముందుగా వచ్చి ಈ ಒಂದು ರಕ್ತದಲ್ಲಿಯೂ ಆತನ ದೇಹದಲ್ಲಿ ನಾವು ಪಾಲ್ಗೊಳ್ಳುವ, ఆయన రక్తములో దేహములో పాలుపరుచు ತೆಗೆದುಕೊಂಡು ಹೋದ ಮೇಲೆ ಎಲ್ಲರೂ ಸೇರಿ ಅದರಲ್ಲಿ ಪಾಲ್ಗೊಳ್ಳುವ, తీసుకొని వెళ్ళిన తర్వాత అందరూ ఒక్కటిగా చేరి ನಿಮಗಾಗಿ ಮುರಿಯಲ್ಪಟ್ಟಂತ ದೇಹ ರಕ್ತ, ನಿಮಗಾಗಿ ಮುರಿಯಲ್ಪಟ್ಟಂತ ದೇಹ ರಕ್ತ, ನಿಮಗಾಗಿ ಮುರಿಯಲ್ಪಟ್ಟಂತ ದೇಹ ರಕ್ತ, ನಿಮಗಾಗಿ ಮುರಿಯಲ್ಪಟ್ಟಂತ ದೇಹ, ನಿಮಗಾಗಿ ಮುರಿಯಲ್ಪಟ್ಟಂತ ದೇಹ, ನಿಮಗಾಗಿ ಮುರಿಯಲ್ಪಟ್ಟಂತ ದೇಹ, ನಿಮಗಾಗಿ ಮುರಿಯಲ್ಪಟ್ಟಂತ ದೇಹ ರಕ್ತ, ನಿಮಗಾಗಿ ಮುರಿಯಲ್ಪಟ್ಟಂತ ದೇಹ ರಕ್ತ, ನಿಮಗಾಗಿ ಮುರಿಯಲ್ಪಟ್ಟಂತ ದೇಹ ರಕ್ತ, ನಿಮಗಾಗಿ ಮುರಿಯಲ್ಪಟ್ಟಂತ ದೇಹ ರಕ್ತ, ನಿಮಗಾಗಿ ಮುರಿಯಲ್ಪಟ್ಟ 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 ದೇಹ ರಕ್ತ. ಆಮೇನ್. ಯೇಸು ಸ್ವಾಮಿ ತೋರಿಸಿಕೊಡಲ್ಪಡಿದ ಮುಂಚಿತವಾಗಿ యేసు ప్రభు పట్టబడిన ఒక రాత్రి ಆತನು ತೆಗೆದು ತೋರಿಸಿದ್ದು ಇದು ಆತನ ದೇಹ, ఆయన తీసి చూపించింది ఆయన ఒక శరీరం, ಇದು ಆತನ ರಕ್ತ, ఇది ఆయన ఒక రక్తము. ನಮ್ಮ ಕೈಯಲ್ಲಿ ಇರುವಂತದ್ದು ಆತನ ದೇಹ ರಕ್ತ, మా చేతిలో ఉండేది ఆయన రక్తము, ఆయన ఒక శరీరం. ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ. ಪರಿಶುದ್ಧನಾದ ದೇವರೇ, పరిశుద్ధమైన ನಿನ್ನ ದೇಹದಲ್ಲಿ ನಿನ್ನ ರಕ್ತದಲ್ಲಿ ಪಾಲ್ಗೊಳ್ಳುವುದಕ್ಕೆ మీ దేహములో మీ రక్తములో ನಮಗೆ ಕೃಪೆಯನ್ನು ಕೊಡು ಸ್ವಾಮಿ, మాకు కృపను ఇవ్వండి, ನಮ್ಮನ್ನು ಕೃಪೆಯನ್ನು ಕೊಡು ಸ್ವಾಮಿ, మాకు కృపను దయచేయండి. ಇದಕ್ಕೋಸ್ಕರ ನಮ್ಮನ್ನು ಸಿದ್ಧಗೊಳಿಸು ಸ್ವಾಮಿ, దీని కొరకై మాకు మమ్మల్ని సిద్ధపరచండి, ನಮ್ಮನ್ನು ನಿಮ್ಮ ಆಳ್ವಿಕೆಗೆ ಒಪ್ಪಿಸಿಕೊಡ್ತೇವೆ. మీ నడిపింపుకి ఇస్తున్నాము తండ్రి, ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ತಂದೆ. యేసు నామములో ಎಲ್ಲರೂ ಸ್ತೋತ್ರದೊಟ್ಟಿಗೆ అందరూ స్తోత్రముతో ರೊಟ್ಟಿಯನ್ನು ತಿಂದು ರಸವನ್ನು ಪಾನ ಮಾಡು. ఆయన ఆ రొట్టెను భుజించి రక్తము పానం చేసుకోండి. ಹಲ್ಲೆಲೂಯಾ. ಥ್ಯಾಂಕ್ ಯು ಜೀಸಸ್. ಆಮೆನ್. ಆತನ ಒಂದು ರಕ್ತದಲ್ಲಿಯೂ ಆತನ ಒಂದು ದೇಹದಲ್ಲಿ ಪಾಲ್ಗೊಳ್ಳಲು ఆయన ఒక రక్తములో ఆయన ఒక దేహములో ದೇವರು కొట్ಟ ಕೃಪೆಗಾಗಿ ನಾವು ದೇವರಿಗೆ దేవుడిచ్చిన కృపను కొరకై దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రಪ್ಪ, స్తోత్రాలు ಪರಿಶುದ್ಧನಾದಂತ ಒಳ್ಳೆ పరిశుద్ధమైన ప్రేమైన తండ్రి, ಈ ಒಂದು ಆರಾಧನೆ ಸಮಯಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ. ఈ యొక్క ఆరాధన సమయం కొరకై మీకు స్తోత్రాలు. ದೇವರೇ, ನಾವು ನಿಮ್ಮನ್ನು ಬಂದು ಆರಾಧಿಸಿ, దేవుడా మేము వచ్చి మిమ్మల్ని ఆరాధించి ನಿನ್ನ ವಾಕ್ಯವನ್ನ ಕೇಳಿ మీ వాక్యాన్ని విని ನಿನ್ನ ದೇಹದಲ್ಲಿ ರಕ್ತದಲ್ಲಿ మీ ಪಾಲ್ಗೊಳ್ಳು. శరీరంలో మీ ఒక రక్తములో ನೀನು ಮಾಡಿದ పాలుపరచడానికి ಸಹಾಯಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ మీరు ಸ್ವಾಮಿ. చేసిన సహాయ గురించి మీకు ದೇವರೇ, ಈ ಒಂದು స్తోత్రాలు. ಆರಾಧನೆಗೆ ಮತ್ತೆ ಎಲ್ಲರನ್ನು దేవుడా, ఈ ಆಶೀರ್ವದಿಸಿ. ఆరాధనకు వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. ಆನ್ಲೈನ್ ನಲ್ಲಿ ನೋಡುವಂತವರನ್ನು ಕೂಡ ఆన్లైన్ లో ಆಶೀರ್ವದಿಸಿ. చూసే ప్రతి ఒక్కరిని మీరు ಕೃಪೆಯು ఆశీర్వదించండి. ಎಲ್ಲರ ಜೊತೆಗೆ ಇರಲಿ. మీ కృప అందరూ తోడై ఉండును. ನೀನು ಬಲಪಡಿಸು ಸ್ವಾಮಿ. మీరు బలపరచండి. ಎಲ್ಲರ ಅಗತ್ಯತೆಗಳನ್ನು
ಸಂಧಿಸು ದೇವ. అందరి అవస్థలు మీరు ಒಂದು తీర్చండి. ಪ್ರಾರ್ಥನೆ ದಿನಗಳಲ್ಲಿ ಉಳಿದಿರುವ 10 ದಿನಗಳು ಇನ್ನೂ ವಿಶೇಷವಾಗಿ ನಮ್ಮನ್ನು ನಡೆಸಲಿ. ఈ ప్రార్థన 10 రోజులు మీరు ఇంకా ఎక్కువగా ಆ ఆశీర్వదించండి. ಎಲ್ಲ ಕುಟುಂಬಗಳನ್ನು ಬಲಪಡಿಸು ಸ್ವಾಮಿ. అన్ని కుటుంబాలను మీరు బలపరచండి. ನೀನು ಆಳ್ವಿಕೆಗಳನ್ನು ಒಪ್ಪಿಸಿಕೊಡುತ್ತೇನೆ. మీ యొక్క నడిపింపుకి ಇಡೀ ವಾರ ಪೂರ್ತಿಯಾಗಿ ನಿನ್ನ ಪ್ರಸನ್ನತೆ ಎಲ್ಲರ ಜೊತೆಗಿರಲಿ ಸ್ವಾಮಿ. వారమంతా మీ ప్రసన్నత మా తోడై ఉండునుగా. ನಿನ್ನ ಆಳ್ವಿಕೆ ಇರಲಿ ಅಪ್ಪ. మీ యొక్క నడిపింపు ನಿನಗೆಲ್ಲ ಘನತೆ ಮಹಿಮೆ ಸಲ್ಲಿಸುತ್ತೇನೆ. మీకే అన్ని ఘనత మహిమను ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥಿಸ್ತೇವೆ. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. ಆಮೆನ್. ಸೇರಿ ಹೇಳೋಣ. ನನ್ನ ಮನವೇ ಯೆಹೋವನನ್ನು ಕೊಂಡಾಡು, ನನ್ನ ಸರ್ವೇಂದ್ರಗಳೇ ಆತನ ಪವಿತ್ರ ನಾಮವನ್ನು ಕೀರ್ತಿಸು. ನನ್ನ ಮನವೇ ಯೆಹೋವನನ್ನು ಕೊಂಡಾಡು, ಆತನ ಮಾಡಿದ ಉಪಕಾರಗಳಲ್ಲಿ ಒಂದನ್ನು ಮರೆಯಬೇಡ. ಅಂತಿಮ ಆಶೀರ್ವಾದವನ್ನು ಹೊಂದಿಕೊಳ್ಳೋಣ. ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಕೃಪೆಯು, ತಂದೆಯಾದ ದೇವರ ಪ್ರೀತಿಯು, ಪರಿಶುದ್ಧಾತ್ಮನ ಅನಿರುದ್ಧ ಐಕ್ಯತೆ ಎಲ್ಲರ ಸಂಗಡ ಇದ್ದು ಜಯದ ಹಾದಿನಲ್ಲಿ ನಮ್ಮನ್ನು ಮುಂದೆ ನಡೆಸಲಿ. ಆಮೆನ್. ಗಾಡ್ ಬ್ಲೆಸ್ ಯು ಆಲ್. ನಿಮಗೆ ಒಂದು ಆಶೀರ್ವಾದದ ಒಂದು ವಾರವಾಗಿ ಇದು ಇರಲಿ. ಪ್ರೈಸ್ ಲಾರ್ಡ್, ಪ್ರೈಸ್ ಲಾರ್ಡ್, ಪ್ರೈಸ್ ಲಾರ್ಡ್. ಆಮೆನ್.